అస్మద్గురుభ్యో నమః. నాలాంపాట్టు భగవద్విషయం 5వ పదిలో 10వ తిరువాయమొഴി పిరందవారుం వళరందవారుమని విభవావతారాల్లోని కృష్ణావతారము యొక్క ఆ అవతార వైభవాన్ని, ఆ చేష్టితాలని భావిస్తున్నటువంటి ఆడవారు పిరందవారు వళరందవారు అంటూ, నువ్వు పుట్టిన ప్రకారం ఏమిటయ్యా, నువ్వు పెరిగిన విధానం ఏమిటి అని ఆ చేష్టితాలు నన్ను నీరు చేసేస్తూ ఉన్నాయ్యా అన్నారు. 1, 2, 3 పాసురాల్లో కూడా. ఇప్పుడు 4వ పాసురంలో నాలాంపాట్టు బౌద్ధావతార వృత్తాంతం మిగவும் ఎన్నై నలియా నిన్నదు ఎంగిరారు. బౌద్ధావతార వృత్తాంతము మిగவும் ఎన్నై నలియా నిన్నదు ఎంగిరారు. బుద్ధావతార వృత్తాంతం ఆడవాళ్ళని మిక్కి బాధిస్తూ ఉన్నది అంటున్నారు ఈ పాసంలో. అనుకూల విషయத்தில் களவு சொல்லித்து கீஜில் பாட்டில் ప్రతికూల విషయத்தில் களவு కొండపడి సొల్లుగిరదు ఈ పాటిల్. ఏమిటండి, బుద్ధావతారం అంటే నాస్తిక అవతారం కదా. అసలు ఆ అవతారం గురించి పాడుతున్నారు ఏమిటి? ఆ అవతారం యొక్క చేష్టితాలు నా మనసుని బాధ పెడుతూ ఉన్నాయి, నేను శైథిల్యాన్ని పొందుతున్నాను అంటారేమిటి ఆడవార్లు అంటే, కింద చెప్పినటువంటి కృష్ణావతారమేమో అనుకూలத்தில் களவு சொல்லிட்டு, అనుకూలుల దగ్గర దొంగతనం చేసినటువంటి ప్రకారం కృష్ణావతారం. అదే కదా గోపికల దగ్గర వెన్నని పాలని దొంగతనం చేశాడంటే వాళ్ళ యొక్క కరస్పరిచ కలిగినటువంటి ద్రవ్యాన్ని కావాలని కోరుకున్నాడు, దొంగతనం చేశాడు. అది అనుకూలத்தில் களவு, ఆనుకూల్యంలో ఉన్నటువంటి దొంగతనం. ఇక్కడ ప్రతికూల విషయத்தில் களவு గండపడి సొల్లుగిరదు, ప్రతికూలుల విషయంలో దొంగతనం చేసిన ప్రకారం చెప్పబడుతున్నది ఈ బుద్ధావతారంలో. ఈ పాసురం చదువుకున్నాక అసలు బుద్ధావతారంలో ఆయన ఏం చేశాడు, అసలు ఎందుకు బుద్ధావతారం ఎత్తాడు అనే విషయాన్ని, ఎలా అసురుల యొక్క గోష్ఠిలో చేరి వేదములో ఉన్నటువంటి విషయాలకే వ్యతిరేకమైన అర్థాలని వాళ్ళకి చెప్పి, వాళ్ళకి వేదం మీద ఉన్నటువంటి విశ్వాసాన్ని పోగొట్టి వాళ్ళందరినీ నశింపచేశాట ఈ బుద్ధావతారంలో వచ్చి. ఎలా వచ్చాడు, ఎందుకు వచ్చాడు, ఏం చెప్పాడు అనే విషయాలని మనం ఇగోకే పక్క పేజీలో అరుంబదంలో ఉన్నది, ఒక పేజీ మొత్తం, అది తర్వాత చూద్దాం. ముందు పాసురము, దీని తాత్పర్యాన్ని చూద్దాం. కళ్ళ వేడత్తై కొండు పోయి పురం పొక్కవారు కలందసురరై உள்ளம் பேதம் செய்திட்டு இருண்ட உபாயங்களும் வெள்ள நேர்ச்சடையானு நின்னிடை வேரலாமை விளங்க நின்னது முள்ளமுள் குலைந்து என்னுயிரை உருக்கி உண்டுமே. కళ్ళవేడత్తై కొండు పోయి, కళ్ళవేడత్తై కపట వేషాన్ని కొండు వేసుకొని పోయి పురం పుక్క త్రిపురములను ప్రవేశించినటువంటి ఆరుం విధానాన్ని అసురరైకలందు ఉళ్ళం భేదం చేయిదిట్టు, ఆ అసురులతోటి కలిసి ఉండి వాళ్ళ మనస్సుల్లో భేదాన్ని కలుగచేసి ఉయిరు వాళ్ళ చేసి వైదిక శ్రద్ధను పోగొట్టి వారి ప్రాణాలని తీసినటువంటి ఉపాయములను వెల్లం నీరు జడయానం సమృద్ధమైన గంగా జలమును జటల్లో ధరించినటువంటి రుద్రుడును నిన్నిడై వేరలామై నీ యందు వేరు కాకుండా నీకు శరీరముగా నుండి వెళంగ నిన్నదు ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఆ విషయం ఉల్కుడైందు నా హృదయం లోపల ప్రవేశించి ఎన్ను ఉయిరై ఉరుక్కి ఉండుం నా యొక్క ఆత్మని కరిగించి నశింపచేస్తూ ఉన్నదయ్యా అంటున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. తాత్పర్యం ఒక్క నిమిషం. త్రిపురాలలో ఉన్నటువంటి బ్రాహ్మణులు వేదములో చెప్పబడినటువంటి కర్మలని అనుష్ఠిస్తూ సత్పురుషులను మిక్కిలి బాధిస్తూ ఉంటే వాళ్ళని చంపితే కనుక బ్రహ్మహత్యాపాతకం వస్తుందని భావించాట. త్రిపురాలు అని 3 పురాలు అవి. ఒకటి కంచుతో చేసినటువంటిది, ఒకటి బంగారము, ఒకటి వెండి,
ఒకటి ఇనపదనుకుంటా, కొంతన్నా ఇనుమన్న అలాంటిది, అది మూడవది. అలాంటి త్రిపురాల్లో వేయించేసినటువంటి బ్రాహ్మణులు వేదోక్త కర్మలని అనుష్ఠిస్తూ ఉంటారు. కానీ సత్పురుషులని, బ్రాహ్మణులు అంటే అసుర బ్రాహ్మణులు అనమాట, వాళ్ళు సత్పురుషులను మిగిలి బాధిస్తూ ఉంటారు. వాళ్ళు బ్రాహ్మణులు వేదాన్ని అధ్యయనం చేసేటువంటి వాళ్ళు కావటం చేత అలాంటి వాళ్ళు ఎన్ని చెడ్డ పనులు చేసినా వాళ్ళని కనుక శిక్షిస్తే ఈయనకి బ్రహ్మహత్యాపాతకం వస్తుందని భావించాడు పరమాత్మ. అప్పుడు ఏం చేశాడు ఈయన, వేద మార్గ ప్రవర్తకుడు అయిన నువ్వు వేద విరుద్ధమైనటువంటి బుద్ధ వేషం వేసుకొని ఆ పట్టణాలకు వెళ్ళి వంచన చేసి వాళ్ళని మోహపరిచి నాస్తిక మతాలను ఉపదేశించి వైదిక శ్రద్ధను పోగొట్టి ఆ తర్వాత గంగాధరుడైనటువంటి రుద్రునికి అంతర్యామిగా ఉండి వాని మూలంగా వాళ్ళని చంపినటువంటి నీ చేష్టితాన్ని తలుచుకున్నప్పుడు నా ఆత్మ కరిగిపోతూ ఉన్నదయ్యా. ఏం చేశాడు, అదే ఆళ్వారు ఏమంటున్నారు, నువ్వు బ్రహ్మహత్యాపాతకం వస్తుందని భావించావయ్యా, అందుకనే వేద మార్గ నువ్వెలాంటి వాడివి, వేదైత్య సర్వై అహమేవ వేద్య అని చెప్పినట్లుగా వేదైక వేద్యుడవు నువ్వు, వేదము చేతనే తెలియచేయబడేటువంటి నువ్వు ఏం చేసావు, బుద్ధ వేషం వేసుకున్నావు, ఆ పట్టణాలకు వెళ్ళావు, వాళ్ళని వంచన చేశావు, నీ యొక్క రూపంతో నీ మాటలతోటి వాళ్ళని మోహపరిచావు. నాస్తిక మత ఎలా అంటే నువ్వే చెబితే అది వినేటటువంటి స్థితిని వాళ్ళకు కలుగజేసి నాస్తిక మతాలను ఉపదేశం చేశావు, చేసి వాళ్ళకి వైదిక శ్రద్ధను పోగొట్టి ఆ తర్వాత ఆ గంగాధరుడైనటువంటి అంటే గంగాదేవిని జటాజూటంలో కలిగినటువంటి రుద్రుడికి అంతర్యామిగా ఉండి రుద్రుడి ద్వారా ఆ కార్యాన్ని నువ్వు చేశావయ్యా. అలాంటి నీ ఈ చేష్టితాలు తలుచుకున్నప్పుడు నా ఆత్మ కరిగిపోతూ ఉన్నది అంటున్నారు ఆళ్వార్లు. ஆராயிரப்படி கள்ள வேடத்தை கண்டாருடையா நெஞ்சை అపహరిక్కుம்பడిயான అழగే వేషத்தை కొండు కళ్ళ వేడத்தை కపటమైన వేషం. ఎలాంటి వేషం అంటే చూసిన వాళ్ళ యొక్క మనస్సుని అపహరించేటట్టుగా అందమైన వేషం వేసుకున్నట్ట. వేసుకొని త్రిపురత్తిరే పుక్కపడియం త్రిపురాల్లో ప్రవేశించిన ప్రకారం அமரரோடே சேர்ந்து வைதிக ஸ்ரத்தைகளை போக்கி அவர்களுக்கு ప్రాణహాని పండిన ఎరుగుగడం. అమరరోడే చేరిందు, ఆ దేవతలతోటి చేరిందు, అమరరోడే కాదు అసురరోడే చేరిందు, అసురులతోటి చేరి వైదిక శ్రద్ధని పోగొట్టి వాళ్ళకి ప్రాణహాని కలిగేటువంటి ఉపాయాలను ఎలా చేసావు, గంగాదేవిని గంగయ్యే ధరిత్త రుద్రంత్వదీనన్యన్ను ప్రసిద్ధమాంబడి నిన్నదగు. ఆ గంగాదేవిని జటాజూటంలో ధరించినటువంటి రుద్రుడు కూడా నీ అధీనమని ప్రసిద్ధమయ్యేటట్లుగా ఆ స్థితిని అంతఃకరణத்தை உள்ளே பூக்குடைந்தான் ఎన్ను ఆత్మావై నీరాకి ముడియా నిన్ననా ఎన్గిరార్. అంతఃకరణத்தை உள்ளే పుక్కు కుడైందు ఎన్ను, అదిగో నువ్వు చేసినటువంటి ఆ స్థితి రుద్రుడు గారికి అంతర్యామిగా ఉండి ఆ త్రిపుర సంహారం కావించావు కదా నువ్వు. ఆ స్థితి నా యొక్క మనస్సులోకి ప్రవేశించి నా ఆత్మని నీరు చేస్తూ ఉన్నదయ్యా అంటున్నారు ఆళ్వార్లు. పన్నీరాయర్పడి అనంతరం త్రిపురవాసిగளான அசுரவர்க்கத்தை அந்தர்பேதாதிகள் பண்ணி முடித்த பிரகாரம் என் ఆత్మావై శిథిలమాక్కాన్ ఎన్నదు ఎన్గిరార్. త్రిపురవాసులైనటువంటి అసురవర్గంలో అంతర్భేదాదిகள் పన్ని వాళ్ళకి భేదాభిప్రాయాలు వచ్చేటట్లుగా చేసి వాళ్ళని నశింపచేసినటువంటి ప్రకారం నా ఆత్మని శైథిల్యం పొందేలాగా చేస్తున్నదయ్యా. ఎలాంటి వాడివి నువ్వు, వేదైక వేద్యనాయి వయస్సు అంటే కళ్ళ వేడత్తై కొండుపోయి అంటే కపట వేషాన్ని వేసుకొని వెళ్ళి ఎక్కడికి, త్రిపురాలకి వెళ్ళాడు ఈయన. ఎలాంటి వాడు వెళ్ళిన వాడు, వేదైక వేద్యనాయ వయస్సు వేద బాహ్య బుద్ధ రూపమాన కృత్రిమ వేషత్తై కొండు. నువ్వు అసలు నీ స్వరూపం ఏమిటి, వేదముల చేతనే తెలియచేయబడేటువంటి వాడివి నువ్వు. అలాంటి నువ్వు వేదబాహ్య బుద్ధ రూపమాన వేదబాహ్యమైన
బుద్ధుడి యొక్క రూపాన్ని ధరించి అలాంటి కృత్రిమ వేషాన్ని స్వీకరించావు. వేదము చేతే తెలియజేయబడేటువంటి నువ్వు వేద బాహ్యులైనటువంటి బుద్ధుడి వేషం వేసుకున్నావయ్యా నువ్వు. అలాంటి ఆ రూపాన్ని పొంది అడగాలం పక్వతయ్యాలం ఆప్త బుద్ధి పిరుక్కుంబడిపోయి ఏం చేసావు? వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీ సౌందర్యాన్ని చూపించావు. పక్వతయ్యాలం అడగాలం పక్వతయాలం ఆప్త బుద్ధి పిరక్కుంబడిపోయి నీ యొక్క సౌందర్యంతో నీ యొక్క పలుకులు చేష్టితాలతోటి ఇతను మావాడే అని బుద్ధి, అసలు ఈయన ఏం చెబితే అది చేసేద్దామండి అనేటంత విశ్వాసాన్ని వాళ్ళలో కలుగచేసి ఇతను మాకు ఆప్తుడు అనే బుద్ధిని కలుగజేసుకుంటూ వెళ్ళి త్రిపురత్తిలే ప్రకారము అంగుత్తై అసురలై ఉల్పుక్కు త్రిపురాల్లో ప్రవేశించి త్రిపురత్తిలే పుక్క త్రిపురాల్లో ప్రవేశించగా ప్రకారము అంగుత్తై అసురరై ఉల్పుక్కు చిత్తభేదత్తై పన్ని ఉల్పుక్క ప్రకారము లోపల ప్రవేశించిన ప్రకారము అక్కడ ఉన్నటువంటి అసురులను ఉల్పుక్కు సెరిందు చిత్తభేదతే వాళ్ళకి బాగా ఆంతరంగికుడు అన్నట్టుగా వాళ్ళతో చేరిపోయి వాళ్ళలో చిత్తభేదాన్ని ఒకళ్ళ విషయంలో ఒకళ్ళకి భేదాభిప్రాయాలు కలిగేటట్లుగా చేసి అవరగలకు ఉపాస్యనాన రుద్రం తన్నాలే అవరగల్ ప్రాణనై అపహరిత విరగుగలం. వాళ్ళ త్రిపురాలు నిర్మించుకోవడానికి వరం ఇచ్చినటువంటి వాడే రుద్రుడు. కానీ అలాంటి ఆ రుద్రుడు వీళ్ళకి ఉపాసకుడు, ఎవరికి? అసురులకి. అలాంటి రుద్రుడి చేతనే వాళ్ళ యొక్క ప్రాణాలని అపహరించేటువంటి ఉపాయాలను సమృద్ధమాన గంగాజల జటయిలే ఉడయ్య రుద్రను. గంగాజలాన్ని జటలలో కలిగినటువంటి రుద్రుడు గారు కూడా ఉన్పక్కల్ విష్ణు ఆత్మ భగవతో భవస్య ఎన్ను. విష్ణు ఆత్మ భగవత ఆత్మ భగవత విష్ణు భవస్య ఆత్మ. భగవంతుడైనటువంటి విష్ణువు భవస్య ఆత్మ నీకు ఆత్మయ అని అన్నట్లుగా, ఎవరికి? రుద్రుడు గారికి అని శరీరి భావత్తాలే అపృథక్ సిద్ధ ప్రకారమానపడి శరీరి భావం. రుద్రుడు గారు శరీరము, ఏవో విష్ణువు శరీరి. అలాంటి ఆ సంబంధంతో అపృథక్ సిద్ధ ప్రకారమానపడి అంటే వేరు చేయటానికి వీలు కానట్లుగా శరీరము శరీరి రెండు కలిసి ఉంటేనే కదా ఆ శరీరం నిలబడుతుంది. కాబట్టి శరీరాలు రెండు వేరు చేయటానికి వీలు కానట్లుగా ప్రమాణ ప్రసిద్ధమాగా నిన్నదవు. అది ప్రమాణ ప్రసిద్ధంగా నువ్వు ఉన్నటువంటి ఆ స్థితి ఎన్నెంజుక్కు ఉళ్ళే జ్ఞాన వృత్తిగల్ డోరుం అవగాహిత్తు. నా మనస్సు లోపల జ్ఞానము వృత్తుల యందు ప్రవేశించి ఎన్ ఆత్మావై నీరాఘవురు గ్రసిత్తు విడా నిన్ననా నా ఆత్మని నీరులాగా కరిగింపచేసి మింగేస్తూ ఉన్నాయ్యా. యొక్క చేష్టితాలు, ఆ చేష్టితము నా మనస్సును నీరు చేసేస్తూ ఉందని అంటున్నారు ఆళ్వారు ఈ పాసురంలో. బుద్ధుడి చరిత్ర పాసురం అయ్యాక చెప్పుకున్నాము. కళ్ళ వేడత్తై కొండు యదాహి చోరహ, ఈడు వ్యాఖ్యానం అండి. ఇప్పుడు యదాహి చోరహ సతదా చోరస్తదాహి బుద్ధ ఎన్గిరపడియే కృత్రిమ వేషత్తై కొండు. యదాహి చోరహ తదాహి బుద్ధ. ఎలా దొంగవాడో అలా బుద్ధుడు అనమాట. అలా బుద్ధుడు అంటే ఎవరంటే దొంగ అంటే కపటం అంతా. అలా కృత్రిమ వేషత్తై కొండు వేదైచ్చ సర్వై అహమేవ వేద్య ఎన్ను వేదార్థ తత్వజ్ఞాన నాన అవన్. అది వేదాలన్నింటి చేత చెప్పబడేటువంటి వాడు ఆయన అని అన్నట్లుగా వేదార్థ తత్వజ్ఞానమైనటువంటి ఆయనే వేద అప్రామాణిక వేషత్తై కొండు. వేదానికి అప్రామాణికమైన వేషాన్ని ధరించి, అంటే వేదములో చెప్పినటువంటి విషయాలన్నీ అప్రామాణికాలు అన్నట్లుగా అని చెప్పేటట్టుగా ఆ వేషాన్ని ధరించి నెంజుగల్ అడంగలం అవన్ హృదయ అపహృతమాంబడి వాళ్ళ యొక్క మనస్సులన్నీ హరించేటట్లుగా కరుత్తు నెయ్యిత్త ఒడివుంబొడింద కాదు మిడుక్కిన
புஸ்தகமு மாய் நின்ற நிலையை కాణుం నినైక్కిరదు. కళ్ళ వేడత్తై కొండుపోయి అన్నారు కదా, కపట వేషం వేసుకొని వెళ్ళాడు. కళ్ళ వేడత్తై కపట వేషాన్ని ధరించి ఎక్కడికి వెళ్ళాడు? వేదాలన్నింటి చేత తెలియజేయబడేటువంటి వాడిని నేనే అని చెప్పేటువంటి పరమాత్మ వేదాలని అప్రామాణికమైన వేషాన్ని ధరించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మనస్సులన్నీ అపహరించి కరుత్త నీత్త వడివం వడింద కాదు, కరుత్తు నీత్త వడివం నల్లగా మెరిసిపోతూ ఉండేటువంటి శరీరము, వడింద కాదు వేలాడుతూ ఉన్నటువంటి చెవులు, మిడుక్కిన పుస్తకము ఆయన చేతిలో ఒక పుస్తకం. అదేమిటి అంటే ఒక పుస్తకాన్ని పట్టుకుని ఉన్నటువంటి స్థితి అయి కాణుం నినైక్కిరదు. దాన్ని బట్టి కళ్ళ వేడత్తై కొండు అన్నారంటే ఇలాంటి రూపాన్ని ధరించి, నల్లటి రూపము, అదిగో అలా మెరుస్తూ ఉండేటువంటి శరీరం, సాగిపోయి ఉన్నటువంటి చెవి, చేతిలో ఒక పుస్తకం, అలా పట్టుకొని ఉన్నటువంటి ఆ రూపాన్ని పట్టి కళ్ళ వేడత్తై కొండు అంటున్నారు ఆళ్వారు. ఇవన్ సొన్నదు కుమేర్పడ అర్థమిల్లై ఎన్నో కేత్తార్ నెంజిలు ఏదే రుంబడియరే ఒడివయ్యిట్టుమ ఎక్కినపడి. ఇవన్ సొన్నదుక్కు వెళ్ళాడు వాళ్ళ దగ్గరికి పోయి. ఎందుకు అలా వెళ్ళినటువంటి వాడు? కింద ఇస్తున్నారు చూడండి. ఇవన్ సొన్నదుక్కు ఇత్యాది దగ్గర వేయడం అంటే విగ్రహ సౌందర్యం. మిడుక్కిన పుస్తకముమాయ్ నిన్న నిలయ్యై కాణుం నినక్కిరదు. ఇవన్ సొన్నదుక్కు విగ్రహ సౌందర్యత్తాలే அவர்களை விஸ்வசிக்கும்படி మయక్కుగైకాగా ఈ దృశవేషத்தை పరిగ్రహిస్తాన్ ఎన్నపడి. ఎందుకండి ఇలాంటి రూపం ఎందుకు ధరించాడు ఆయన అంటే, ఆయన ఒక దివ్యమంగళ విగ్రహ సౌందర్యంతో వాళ్ళు విశ్వాసం కలిగి ఉండేటట్లుగా, ఆ రూపం చూడగా నేను ఏది చెప్పినా మనం నమ్మేటట్లుగా ఉన్నదే అన్నట్లుగా ఆ సౌందర్యంతో వాళ్ళని మోహింప చేయటం కోసమని ఇలాంటి వేషాన్ని స్వీకరించాడు అంటూ కళ్ళ వేడత్తై కొండు పురం పుగవారం ఎన్నాదే పోయ్ ఎన్ను విశేషత్తదిక్కు భావం. కళ్ళ వేషాన్ని, ఆ కపట వేషాన్ని ధరించి పురంబు పుగవారం ఎన్నాదే, పురం పుగవారం నగరంలో ప్రవేశించాడు అని అనకుండా పోయ్ ఎన్ను విశేషత్తదిక్కు భావం. ఏమండి అలాంటి కపట వేషాన్ని ధరించి ఆ నగరంలో ప్రవేశించాడు అని చెప్పచ్చు కదా, కానీ కపట వేషంతో పోయి వెళ్ళి అంటున్నారు. ఎందుకలా అంటున్నారట అంటే, ఏం చేశాడు అక్కడికి వెళ్ళి? ఇవన్ సొన్నదుక్కు మేర్పడ అర్థమెల్లయ్యన్ను. ఈయన ఏదైనా ఒక మాట చెబితే ఈయన చెప్పిన దానికి మించి వేరే ఇంకో అర్థం ఏమి ఉండదండి, అంత గొప్పగా చెప్తాడు ఈయన అనేటట్లుగా కేట్టా నెంజిలే తేరుంబడీరే గుడివయ్యిట్టుమ ఎక్కినపడి. అలాంటి ఆ దివ్యమంగళ విగ్రహం సౌందర్యంతో కూడినటువంటి ఆరోపంతో ఈయన చెప్పిన దానికంటే మించి వేరే ఇంకొకటి ఏమి ఉండదు అనే భావన వాళ్ళలో కలిగేలాగా అలాంటి దివ్యమంగళ విగ్రహంతో వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, అలాంటి రూపంతో వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. అందుకని పోయ్ అన్నారు కదా, పోయ్ అని ఎందుకు అంటాం? ప్రవేశించాడు అనొచ్చు కదా అంటే అదావదు. காலுக்கு உட்பட்ட க்ஷுத்ர பதார்த்தங்கள்னோ படுகிறது என்னும் భయంతో పోయి కవడి ఎత్తుక్కొండు పోనపడి. ఎలా వెళ్ళాడట? వెళ్ళటం ఆ కాలును కూడా నేల మీద భూమి మీద ఆంచనట్లుగా, భూమి మీద పూర్తిగా పాదం ఆంచి తొక్కామనుకోండి, ఈ కాలు కింద పడినటువంటి చిన్న చిన్న జీవులు, పురుగులు, జీవులు ఉంటాయి కదా, చేమలు, దోమలు, ఇలాంటి ఏవో పురుగులు, అవన్నీ బాధపడతాయని భయం కనపడేటట్లుగా వాళ్ళని భ్రమింపచేస్తూ అలాంటి శరీరంతో వెళ్ళాడు కాబట్టి పోయి అంటున్నారు. అందులో ఆ నగరంలో ప్రవేశించాడని చెప్పచ్చు, కానీ ఈయన వెళ్ళాడు. ఎలా వెళ్ళాడు? ఆ వెళ్ళటం కూడా పూర్తిగా నేల మీద నడిస్తే కాళ్ళ కింద పడినటువంటి పురుగులు, చీమలు, దోమలు చనిపోతాయి అమ్మో అని భయపడేటట్టుగా భయంతో పొయ్యి కవడి ఎత్తుక్కొండు పోనపడి, భయం కనపడేటట్లుగా భ్రమింపచేసేటువంటి ఒక రూపాన్ని తాల్చి వెళ్ళాడు. అందుకని పోయి అన్నారు. అవరగల్ తాంగల్ వాళ్ళు ఎలాంటి వాళ్ళు?
శాస్త్ర విరోధమానవత్తై ప్రవర్త్యానిక్కచ్చేదేయం. వాళ్ళు కూడా అసురులు కదా, వాళ్ళు శాస్త్ర విరోధమైనటువంటి వాటిని చేస్తూ ఉన్నప్పటికీ ముగప్పుల్ నిండ్రు ఒండు పోలే ఇరుక్క. ముగప్పుల్ అంటే లోపల ఉండేటువంటి భావన వేరు, బయటికి కనిపింపచేసేటువంటి భావం వేరు అన్నట్లుగా ముగత్తిల్ నిండు ఒండు పోలే ఇరుక్క. ముగప్పిల్ నిండు ఒండు పోలే ఇరుక్క. పరహింసై పన్నలాగాదు, నిషిద్ధ ద్రవ్య సేవై పన్నలాగాదు, కృత్రిమ భాషణం పడకడవదండు, విషయ ప్రావాణ్యమాగాదు ఎన్నా అప్పోలే తెల సొల్లువర్గలాయిత్తు. వాళ్ళు ఏం చేస్తారు, శాస్త్ర విరోధమైన కార్యాలు చేస్తారు. వాళ్ళు అసురులే కదా, అసురులు చేసే కార్యాలు చేస్తారు. అయినా వాళ్ళు ఎలా చెప్తూ ఉంటారు, పరహింస చెయ్యకూడదు. ఎందుకు ఈయన ఇంతలా ఇంత సుకుమారంగా నేల మీద పాదం కూడా అంతకుండా వచ్చాడంటే వీళ్ళ స్వభావాన్ని బట్టి వీళ్ళకి ఇష్టమైనట్టుగా కనపడాలి కదా ఆయన కూడా. అందుకని పరహింస చెయ్యకూడదు, నిషిద్ధమైన ద్రవ్యాలని అంటే మధువు లాంటివి స్వీకరించకూడదని, ఆ అసత్యపు భాషణం చెయ్యకూడదని, కృత్రిమ భాషణం పన్నక్కడవదండు అని, విషయ ప్రావణ్యమా కాదు ఎన్నా పోలే తెలసెల్లువరుగలా ఇటు వాళ్ళు కూడా ఇలాంటి మాటలు చెప్తూ ఉంటారు. చేసేది శాస్త్ర విరుద్ధమైన కార్యాలే అయినప్పటికీ కూడా అసత్యం మాట్లాడకూడదు, నిషిద్ధ ద్రవ్యాన్ని సేవించకూడదు, పరహింస చెయ్యకూడదు, ఇలాంటి మాటలు చెప్తూ ఉంటారు. అవి ఎల్లాం తోత్తుమ్మడి కుయిరాగపోనపడి. అందుకని వాళ్ళ మాటలకి తగినట్టుగా వాళ్ళు ఎలాంటి మాటలు మాట్లాడతారో దానికి తగినట్టుగా వెళ్ళాలి కదా ఈయన. అలా వెళ్ళాడు. అందుకనే అవ ఎల్లాం తోత్తుమ్మడి కుయిరాగపోనుపడి. పెరుమాళ్ ఏమండి అలా చెయ్యొచ్చా పెరుమాళ్ళు? ఏం చెప్తారు, ఎలా? ఈయన కళ్ళ వేషం కపట వేషాన్ని ధరించి వెళ్ళి వేద విరుద్ధమైన మాటలు చెప్తూ వాళ్ళలో ప్రవేశించాడు అంటున్నారు కదా, అలా చెయ్యొచ్చా అంటే చిందిస్తున్నారు చూడండి. పెరుమా ఈ వాక్యత్తాల్ இது பௌத்த அவைதிக மத மெல்ல அவர்கள் வைதிக ஸ்ரத்தையை குலக்க புகுகிறானாகில் అహింసాది ధర్మంతో తప్పోవాన్ ఎన్నెన్నా. అండి ఓ ఇక్క అంటే మెల్లగా, అవరగలు వైదిక శ్రద్ధ అయ్యే కులయిక్క వాళ్ళ యొక్క వైదిక శ్రద్ధని తగ్గించటం కోసమని ఇదిగో ఇలా వెళ్ళాడు. ఎలా కాలుకి ఏదైనా గుచ్చుకుంటే, కాలు కింద ఏదైనా పడితే అంటే పరహింస చెయ్యకూడదు అనేటువంటి దాన్ని నిరూపిస్తున్నాడా అన్నట్లుగా నేల మీద పూర్తిగా పాదం కూడా ఆనకుండా వెళ్ళటానికి. ఎందుకు? వాళ్ళకి ఈయన మీద విశ్వాసం కలగాలి కాబట్టి. విశ్వాసం కలిగితే ఈయన చెప్పినటువంటి మాట వాళ్ళు వింటారు కనుక, వీళ్ళు ఈయన చెప్పినటువంటి మాట వింటే ఎలాంటి మాటలు చెప్పాడు? వేద విరుద్ధమైనటువంటి మాటలను చెప్పి వాళ్ళని మళ్లించాడు. అప్పుడు వాళ్ళు వాస్తవానికి వేదం మీద శ్రద్ధ కలిగినటువంటి వాళ్లే, కానీ వాళ్ళకి ఆ వేదంలో ఉన్నటువంటి అర్థాలను విరుద్ధమైన అర్థాలని బోధించి వాళ్ళకి వేదం మీద ఉన్నటువంటి విశ్వాసాన్ని తొలగింపచేసి వాళ్ళని నశింపచేయటానికి వెళ్ళాడు కనుక వైదిక శ్రద్ధయ్యే కులైక్క పొగుగిరానాగిల్ అహింసా ధర్మంతో తుప్పోవాన్యన్నా. ఏమండి వాళ్ళకి వైదిక శ్రద్ధని పోగొట్టాలని ప్రవేశించాడు, బాగుంది. అహింసాది ధర్మం తోత్తపోవాన్యన్నా, అహింస మొదలైనటువంటి ధర్మం కనపడేలాగా ఎందుకు వెళ్ళాడండి? హింసకూడదు అని కాలు కూల్పట్ట క్షుద్ర పదార్థంలో పడుగదని, కాలు కింద పడినటువంటి చీమలు దోమలు చనిపోతే అది పెద్ద పాపము అని భావించేటట్టుగా ఎందుకు వెళ్ళాడు ఈయన అంటే, ఆ వరగల్ బౌద్ధరై అవైదిక మతస్థాపక అవతార చేష్టితం ఎవరై ఈడుపడు తక్కుడుమోయన్నా. అలా అయినా గాని అలా ఎందుకు వెళ్ళాడనేది ఒక ప్రశ్న. ఎందుకు వెళ్ళాడు అలాగా? అవయెల్లాం తోత్తుంబడికు ఈడాగా వాళ్ళ యొక్క భావనలో చేరి ఉంటే వాళ్ళు ఏం చెప్తూ ఉన్నారు? వాళ్ళ శాస్త్ర విరోధమైనటువంటి వాటిల్లో ప్రవర్తించినా చెప్పేటప్పుడు పరహింస చేయకూడదు, నిషిద్ధ ద్రవ్యాన్ని స్వీకరించకూడదు, కృత్రిమ భాషణం చేయకూడదు, విషయ ప్రావణ్యం కూడదు అన్నట్టుగా కొన్ని కబుర్లు చెప్తారు కదా. అందుకని వాళ్ళకి తగినట్లుగా ఉండాలి కదా అని ఈయన కూడా అలా వెళ్ళాడు. ఆ రీతిగా
సరే అంతవరకు బాగుందండి. అందుకని వాళ్ళకి తగినట్టు వాళ్ళకి అనుకూలుడు అని తెలిసేలాగా వెళ్ళాడు, బాగుంది. అయితే ఇంకొక అవైదిక మతస్థావక అవతార చేష్టితం ఎవరై ఈడు పడుత కూడు మోయన్నా. బాగుందండి. ఆయన ఏదో కపట వేషం వేసుకున్నాడు, వాళ్ళని ఈడుపడేలాగా చేశాడు, వాళ్ళని నశింప చేశాడు, అది బాగానే ఉంది. ఆళ్వాళ్ళకి ఆ విషయంలో, ఆ బుద్ధావతార విషయంలో ఈడుపడచ్చా ఆళ్వారు? ఏదో కృష్ణావతారంలో ఈడుపడ్డారు, బాగుంది. ఆ వెన్నెలా దొంగిలించాడు, యశోదమ్మ పట్టుకుంటే అలా భయాన్ని చూపించాడు, అలాంటి స్థితులన్నీ బాగున్నాయి. కానీ ఈయనేదో కపట వేషం వేసుకొని అసురులని మభ్యపెట్టి వాళ్ళకి వేదం విషయంలో మర్యాదని కోల్పోయేలాగా చేసి అన్నీ చేస్తే ఆ విషయంలో ఆళ్వార్లు ఈడుపడటానికి కారణం ఏమిటండి? అది తగిన విషయమేనా అంటే, ఆశ్రిత విరోధి నిరసనార్థమాగయ్యాలే కూడుం ఎన్నుం. అది ఎందుకు వేశాడు ఆ వేషాన్ని? ఆయన ఆశ్రితుల యొక్క విరోధులని నశింప చేయటం కోసం కట్టినటువంటి వేషం కనుక పర్వాలేదండి అది అంటూ దానికి ఒక దృష్టాంతాన్ని చూపిస్తున్నారట ఇక్కడ. ఇది రామాయణంలోని దృష్టాంతాన్ని. ఇప్పుడు ఏంటి, అవి ఎల్లాంతో వాళ్ళందరూ వాళ్ళందరూ ఈయనతో కలిసేటట్లుగా ఈయన కూడా వేషం వేసుకొని వెళ్ళాడు. ఈయన వేషం వేసుకుంటే ఆడవాళ్ళకి ఇంత మోహం కలగడానికి కారణం ఏమిటంటే, అది కూడా ఆ వేషం ఆశ్రితుల యొక్క విరోధుల్ని నశింప చేయటం కోసం వేసిన వేషం కనుక ఆడవాళ్ళకి ఈడుపాటు. మరి అలా ఎక్కడైనా ఎవరైనా వేశారా? ఇదిగో మనకి శ్రీమద్ రామాయణంలోని ఒక ఉదాహరణ. పెరుమాళ్ వనత్తుక్కు ఎజుందరుల ఎండు పొరప్పడా జాబాలికన్ మీండు పుగురుంబడి కుయ్యాగ చెలవత్తై చొల్లా. అదిగో పెరుమాళ్ళు వనాలకు బయలుదేరాడు. ఆ బయలుదేరినప్పుడు జాబాలి, ఇప్పుడు ఈయన దగ్గర ఉన్నారు కదా, అష్టదిగ్గజాల్లాగా 8 మంది మంత్రులు దశరథ చక్రవర్తి దగ్గర. వశిష్ఠ వామదేవస్య జాబాలి రథకాశ్యప కాత్యాయన సుయజ్ఞశ్చ గౌతమో విజయస్తదా అని 8 మంది మంత్రులు. ఆ మంత్రులలో ఒక ఆయన ఈ జాబాలి. ఆ జాబాలి ఏం చెప్పాడు? వనత్తుక్కు యజుందరుల ఎండు పొరప్పడా జాబాలి కన్మీండు పొగురుంబడి కుయ్యిరాగ చెలవత్తై చల్లా. ఈ జాబాలి అనేటువంటి ఈ మహర్షి పెరుమాళ్ళు తిరిగి వెనకడుగు వేయటానికి తగినట్లుగా కొన్ని మాటల్ని చెప్పాట. ఏం చెప్పాడు? రామచంద్ర, నువ్వు ఇప్పుడు అడవికి వెళ్ళకయ్యా, మీ నాన్నగారు ఏదో పెద్దవారు ఏదో కొన్ని మాటలు చెప్పారులే, అలాంటి వాటినేవి నువ్వు పట్టించుకోకు. వనాలకి వెళ్ళావు అంటే చాలా కష్టపడాల్సి వస్తుంది, అలాంటి కష్టం నువ్వు పడద్దు, నువ్వు ఇక్కడే ఉండవయ్యా, ఈ రాజ్యాన్నే పరిపాలించుకో. ఏదో అంటారు చూసిన వాళ్ళు, ఇలా తండ్రి చెప్పినటువంటి మాట వినలేదు ఈయన అని ఏదో అంటారనుకో, అవన్నీ మనం పట్టించుకోకూడదు. ఏ వ్యక్తి అయినా ఎవరికి ఏది సుఖం కలుగుతుందో అలాంటి పనులే చేసుకోవాలి. ఇదిగో వచ్చేటప్పుడు కలిసి వచ్చామా, వెళ్ళేటప్పుడు కలిసి వెళ్తామా, కాబట్టి ఇంకెవరిని పట్టించుకోకూడదు. మనకి ఏది సుఖాన్ని ఇస్తుందో, ఏది ఆనందాన్ని ఇస్తుందో అది పెద్దలు చెప్పారా, ఇంకొకళ్ళు చెప్పారా, వాళ్ళని మనం పాటిస్తున్నామా లేదా, ఇలాంటివేమీ నువ్వు ఆలోచించకు రామచంద్ర, నువ్వు వనాలకి వెళ్ళకు అని చెప్పాట జాబాలి. అది విన్నటువంటి రామచంద్రుడికి వెంటనే పెరుమాళ్ శివిత్కెన్ను సెవియై పుదైత్తు వారాల్ ఎన్ మున్నే నిన్ను ధర్మ రుచికులయ్యుంబడి కీడాల నాస్తికవాదం పన్నువదే. ఏమిటి, పెద్దలు చెప్పిన, మా నాన్నగారు చెప్పినటువంటి మాటని ఆచరించవలసిన అవసరం లేదంటావా అని రామచంద్రుడికి వెంటనే బాగా కోపం వచ్చేసిందట. శివట్కెన్ను చెవియ పొదైత్తు, అదిగో కోపంతో చెవులు మూసుకున్నట్ట రామచంద్రుడు, ఇంకా ఈయన చెప్పినటువంటి మాటలు వినలేక. అని వారాయ్ రవయరా ఎన్ మున్నే నిన్ను నా ఎదురుగా నిలబడి నిండు ధర్మ రుచికులయ్యుంబడి కుయ్యిరాగా నాస్తికవాదం పన్నువదే. ధర్మానికి హాని కలిగే రీతిగా ఇలాగ నాస్తికవాదాన్ని చెప్తున్నావే, ఉన్నై వెరుక్కిరదెన్. అసలు ఈ విషయంలో నిన్ను నిందించాల్సిన అవసరం లేదు. ఎందుకు? ఉన్నై కొండు కార్యం కొండ అయ్యరయ్యన్నో ఎరుప్పదు ఎన్నా. నీలాంటి వాడిని మంత్రిగా పెట్టుకొని కార్యం చేస్తున్నారే, ఆ విషయంలో మా నాన్నగారినే నిందించాలి. ఎందుకంటే నీలాంటి నాస్తికుడు ఇలా ఈ మంత్రుల గోష్ఠిలో ఉంటే అది నాన్నగారు చేసిన కార్యమే కాబట్టి నిన్ను నిందించే పని లేదయ్యా, ఆ నిందేలో చేస్తే నాన్నగారి విషయంలో చెయ్యాలి అంటూ
నాయన్రే నీరు మీండెజుందు అరుళి తిరువభిషేకం పన్ని అరుళి శ్రీ భరతాజ్వాన్ కన్నిలే కన్ననీరై మాత్తినవారే. అదిగో అలా రామచంద్రుడు ఆ జాబాలిని నిందిస్తే ఈయనంటున్నారట వెంటనే వాల్మీకి మహర్షి, వెంటనే ఆయన ఏమన్నట్ట కింద అరుంబదంలో ఇస్తున్నారండి. అయ్యరయ్యండో వెరుప్పది ఎండదు నిందామి అహంకర్మ పితు కృతం. అది కాదు, అక్కడ కాదు, ఇంకా కిందకి వెళ్ళాలి. ఆశ్వాసయంతం భరతం జాబాలి బ్రాహ్మణోత్తమ ఉవాచ రామం ధర్మజ్ఞం ధర్మాపేతం యదం వచః అని ఆశ్వాసయంతం భరతం. అసలు జాబాలి ఎవరనుకుంటున్నావు రామచంద్ర? బ్రాహ్మణోత్తముడు ఆయన. అలాంటి ఆయన విషయంలో నీకింత కోపం తగదయ్యా. అంటే బ్రాహ్మణోత్తముడు అంటే బ్రాహ్మణుడు కనుక ఇలాంటి మాటలు మాట్లాడవచ్చా అంటే ఆయన మాట్లాడటానికి కారణం వేరే ఉన్నది. ఎవరు జాబాలి? బ్రహ్మ సంబంధం కలిగినటువంటి వాడు బ్రాహ్మణోత్తముడు. అలాంటి వాడు జాబాలి. ఇలా మాట్లాడటానికి కారణం ఏమిటి? ఆశ్వాసయంతం భరతం, భరతుణ్ణి ఆశ్వాస పరచటం కోసమని. నువ్వు వనాలకు వెళ్ళిపోతే అదిగో భరతుడు దుఃఖంతో అలా కూలబడిపోయి ఉన్నాడు. నువ్వు తిరిగి వస్తేనే కదా భరతుడు లేచి ఉత్సాహంగా తిరుగుతాడు. అందుకని భరతుణ్ణి ఉత్సాహపరచడం కోసం, ఆశ్వాస ఎంత ఊరడెల్ల చేయటం కోసమని జాబాలి ఇలా మాట్లాడాడయ్యా అని. ఇదిగో నాయన్రే నీర్ మీండు ఎజుండు అరుళి తిరువభిషేకం పన్ని అరుళి శ్రీ భరతాజ్వాన్ కన్నిలే కన్ననీరై మాత్తినవారే అంటారట. అప్పుడు మళ్ళా జాబాలి నాయన్నే అంటూ ఉంటారు మనకి దివ్యదేశాల్లో. అలా స్వామి మీండు యజుందరులి, మీరు తిరిగి వచ్చి అయోధ్యకి అభిషేకాన్ని పట్టాభిషేకాన్ని ఉపచేసుకొని భరతాజ్వాని యొక్క కళ్ళల్లో కంటి నీరిని పోగొట్టగానే నాస్తిక నాగైత విరిందు ఆస్తిక నాంబడి పారీరియన్నా. నేను నాస్తికవాదాన్ని నాస్తికుడిగా చూడవప్పుడు నువ్వు నన్ను ఆస్తికుడుగానే చూస్తావయ్యా రామచంద్ర అని. ఇప్పుడు ఆ భరతుడు ఎందుకు ఈ జాబాలి ఇలాంటి మాటలు చెప్పాడు అంటే భరతుడి యొక్క దుఃఖాన్ని తొలగింప చేయటం కోసమని రామచంద్రుడితోటి ఇలాంటి మాటలు చెప్పాడు, ఒక నాస్తికుడు చెప్పేటువంటి మాటల్ని. అప్పుడు రామచంద్రుడికి కోపం వచ్చింది. కోపం వచ్చినప్పుడు మా నిన్ననటం కాదయ్యా, ఇలాంటి వాడిని మంత్రిగా ఉంచుకున్న మా నాన్నగారిని అనాలి అని అన్నప్పుడు ఒక్కసారి రామచంద్ర నువ్వు తిరిగి అయోధ్యకి రా, పట్టాభిషిక్తుడివికా, భరతుడి యొక్క దుఃఖం తొలగిపోతుంది, భరతుడి యొక్క కంటి నీరు ఆగిపోతుంది, అప్పుడు నన్ను నువ్వు ఆస్తికుడుగానే చూస్తావయ్యా రామచంద్ర అన్నట్టుగా అవ్వళవిలే యవనై. ఆ సమయంలో యవనై ఇతన్ని జాబాలి బ్రాహ్మణోత్తమ ఎన్నారు కలిరే. అంటే జాబాలంటే రామచంద్ర ఏం చెప్తున్నాడు వశిష్ఠ మహర్షి, జాబాలి బ్రాహ్మణోత్తముడయ్యా, బ్రహ్మ సంబంధం కలిగినటువంటి వాడు. నాంగళం ఎల్లాం నూలిత్తిరుక్కయ్యాలే బ్రాహ్మణర్ ఎన్నుం కొళ్ళు మిత్తనై. మనందరం ఇదిగో యజ్ఞోపవీతాలు వేసుకోవటం వల్ల బ్రాహ్మణులము అని భావిస్తున్నాం అంతే, కానీ జాబాలి బ్రహ్మ సంబంధి బ్రాహ్మణ హాయిరే. బ్రహ్మ సంబంధి పరమాత్మ సంబంధం కలిగినటువంటి వాడు. ఆయన నాస్తికుడు కాదు, ఆస్తికుడేనయ్యా అని వశిష్ఠ మహర్షి చెప్పినట్లుగా బ్రాహ్మణ నాగిరాన్ బ్రహ్మ సంబంధియాన్ అవనిరే, బ్రహ్మ సంబంధియాన్ అవనిరే అదుళ్ళదు ఎవనుక్కేయిరే. అదిగో బ్రాహ్మణుడు అంటే కులాన్ని బట్టి మేము బ్రాహ్మణ కులంలో పుట్టామంటే అది కాదు బ్రాహ్మణత్వం అంటే. బ్రహ్మ సంబంధం కలిగినటువంటి వాడు బ్రాహ్మణుడు. అది ఉన్నది ఎవరికయ్యా అంటే ఈ జాబాలికేనయ్యా అని వశిష్ఠ మహర్షి చెప్పినట్లు ఇవ్వడవిలే లోకాయతమతై ఉపన్యసిత్తాన్ వరువనిరే. అలా రామచంద్రుడు వనవాసాలకు వెళ్ళినప్పుడు భరతుడు యొక్క దుఃఖాన్ని తొలగింప చేయటానికి రామచంద్రుడితోటి బహుశా చిత్రకూట పర్వతం మీద ఆ సందర్భంలో రామచంద్రుడు తిరిగి వచ్చేలాగా ఇదిగో లోకాయతమత ఉపన్యాసాన్ని చేశాడు జాబాలి మహర్షి. ఎందుకు చేశాడు ఆయన? ఇప్పుడు మనకి కథంతా ఎందుకు చెప్పారు ఏమండి? ఆయన వాళ్ళకి వేదంలో ఉన్న విశ్వాసాన్ని తొలగింప చెయ్యాలి అంటే ఈయన ఇలాంటి వేషం వేసుకొని వెళ్ళాలా?
అంటే సమయాన్ని పట్టి అలా వెళ్ళాడు. ఇదిగో ఈ జాబాలి బ్రహ్మ సంబంధం కలిగి బ్రహ్మ సంబంధంతో బ్రాహ్మణుడు అని జ్ఞానం కలిగినటువంటి జాబాలి రామచంద్రుడు తిరిగి రావటం కోసం, భరతుడి యొక్క దుఃఖాన్ని తొలగింప చెయ్యటం కోసం లోకాయతిక మతస్థులు చెప్పే మాటలు చెప్పినట్లుగా, అలాంటి ఉపన్యాసాన్ని రామచంద్రుడి దగ్గర ఇచ్చినట్లుగా ఈయన కూడా తన ఆశ్రితుల యొక్క విరోధులని నశింపచెయ్యటం కోసమని, ఆశ్రితుల విరోధులైన అసురులని నశింపచెయ్యటం కోసమని ఇలాంటి వేషం వేసుకొని వెళ్ళాడు. అలా పురం పుక్కవారు కళ్ళ వేడత్తై కొండుపోయి పురం పుక్కవారు ఆ నగరంలో ప్రవేశించాడు. ఏమిటా నగరము అంటే అదిగో త్రిపురాలు. ఊరైకిత్తిన పిన్బు పండిన నీతిగలయ్యెల్లాం నెనైక్కిరదు. పురం పుక్కవారం ఊరైకిత్తిన పిన్బు పండిన నీతిగలయ్యెల్లాం నెనైక్కిరదు. ఆ ఊరిని సమీపించిన తర్వాత ఉన్నటువంటి నియమాలన్నింటినీ కూడా భావించాలి అక్కడ. అదావదు వైద హింసయ్యం సామాన్య హింసయ్యోపాధియాగా పుగుగిరాన్ అవనాగయ్యాలి. అంటే ఎలా? వైద హింసయ్యం అంటే శాస్త్రం చెప్పినటువంటి హింసని కూడా సామాన్య హింసయోపాధియాగా పుగుగిరవనాగయ్యాలే. వైదిక హింస అంటే యజ్ఞయాగాదులు చేసినప్పుడు మేకలని బలివ్వటం అలాంటివి చేస్తారు కదా, అది వైదిక హింస. అంటే శాస్త్ర సమ్మతమైనటువంటి హింస. అంటే శాస్త్రంలో చెప్తే మాత్రం అలా వాటిని వధించచ్చా అంటే ఆ మేకకి అలా బలి ఇవ్వటం వల్ల దానికి స్వర్గం లభిస్తుంది, దానికి కలిగే ఫలం అది. అందుకని అలాంటి హింస సమ్మతమైనటువంటిది, శాస్త్ర సమ్మతమైనటువంటి హింస, అది వేద సమ్మతమైనటువంటి హింస. ఇక్కడ వీళ్ళు ఎలాంటి మతస్థులు? పరహింస చెయ్యకూడదు అనే భావన కలిగినటువంటి వాళ్ళు కదా. ఈయన ఏం చేశాడు? ఈ పరహింస చెయ్యకూడదు అనే పదాన్ని తీసుకువచ్చి ఇదిగో పరహింస చెయ్యకూడదని శాస్త్రాలన్నీ చెప్తూ ఉంటే ఆ వేదం ఏం చేసిందయ్యా? అదిగో యజ్ఞ యాగాదులు చేసినప్పుడు ఇలాంటి బలులు ఇవ్వచ్చు అని చెప్పింది కాబట్టి అలాంటి వేదాన్ని మీరు నమ్మొద్దు అని అలా మనకి వ్యతిరేక భావాన్ని పుట్టించాడు. ఇది శాస్త్రంలో శాస్త్ర సమ్మతమైనటువంటి హింస కదా అది. వేదంలో యజ్ఞ యాగాదులప్పుడు రామానుజుల వారు కూడా అంగీకరించినటువంటి హింస అది. కానీ దాన్ని తీసుకువచ్చి సామాన్యమైనటువంటి పరహింస కూడదు అని చెప్పేటువంటి విషయాల్లో చేర్చి ఇదిగో పరహింస కూడదు అని అందరూ చెప్తూ ఉంటే ఆ వేదం ఇలా హింస చెయ్యొచ్చు అని చెప్పింది కాబట్టి అలాంటి వేదాన్ని మీరు నమ్మద్దు అలాంటి భావాలని వాళ్ళకి వ్యతిరేక భావాలని వాళ్ళకి ఉపదేశం చేశాడు. అదిగో సామాన్య హింసయోపాధియాగా పుగుగిరాన్ అవనాగయ్యాల ప్రవేశించాడు కావటం చేత పసుం పుల్లుం శైవం ఇది యాదే కూసి అడి ఇట్టు పుక్కపడి. అదిగో పసుం పుల్లుం శావం ఇది యాదే కూసి అడి ఇట్టు పుక్కపడి. లేత గడ్డి కూడా నలగనట్లుగా చూసి పసుం పుల్లుం లేత గడ్డి అది కూడా నలగకుండా మెల్లిమెల్లి అంటే కూసి భయపడుతూ అడి ఇట్టు పుక్కపడి, నడిచేటప్పుడు గడ్డి పరకైనా నలిగిపోతుందేమో అన్నట్టుగా భయపడుతూ అది కూడా ఎలాంటి గడ్డి? లేత గడ్డి పరకలు కూడా నలగనట్లుగా భయపడుతూ ప్రవేశించాడు వాళ్ళలో. వెళ్ళి కలందు కలిసి ఎవరగలిలే ఒరువనాగ పుక్కు నిండు ఇవర్ధత్తై ఉపన్యసిత్తపడి వేళ్లలో ఒకడుగా ప్రవేశించాడు. ఇలాంటి అర్థాలని ఉపన్యాసం చేశాడు వాళ్ళకి. తన్వార్తయ్యే విశ్వసిక్కై కాగ ఎవరుగలోడు ఒరు నీరాయ్ కలందు పరిమారణ పడి. తన యొక్క మాటలు వాళ్ళు విశ్వసించాలి అంటే వాళ్ళల్లో ఒకడుగా అవ్వాలి కదా. నీళ్ళల్లో నీళ్ళలాగా కలిసిపోతేనే కదా వీళ్ళు వేరు ఆయన వేరని తెలియకుండా, అప్పుడు కదా వాళ్ళ మాట వింటారు. అంచేత అసురరై ఉళ్ళం భేదం చేదిట్టు అసుర ప్రకృతిగళాన ఎవరుగడుక్కు అవైదిక మతత్తయ్యం ఉపన్యసిత్తు వైదిక శ్రద్ధయ్యే పోక్కినానాయిత్తు. అసుర ప్రకృతి కలిగినటువంటి వేళకి అవైదిక మతాలను ఉపన్యాసం చేసి వైదిక వేదం విషయంలో శ్రద్ధను పోగొట్టాడు ఈయన. ఎవరగడుక్కు వైదిక శ్రద్ధ అయ్యుండో వెన్నెలు వాళ్ళు అసురులు అంటున్నారు కదండి. మనకు అసలు వైదిక శ్రద్ధ ఉన్నదా అంటే అగ్నిహోత్రాశ్చ వేదాశ్చ రాక్షసానాం గృహే ఇరే. అగ్నిహోత్రాశ్చ వేదాశ్చ
ఈ వీళ్ళు అసురులే అయినప్పటికీ కూడా ప్రతిరోజు వాళ్ళ గృహాల్లో అగ్నిహోత్రం ఉంటుందట, వేద అధ్యయనం ఉంటుందట, అవన్నీ ఉంటాయి, వేద పఠనం అవన్నీ కూడా వేదాస్య రాక్షసానాం గృహే గృహే, రాక్షసులు ప్రతి ఇంట్లో కూడా రాక్షసుల యొక్క గృహాలలో అగ్నిహోత్రము వేద ఘోష ఇవన్నీ ఉంటాయి కనుక ఎల్లార్కుం சில வண்ணாகைத்த விராதிரே, சில உண்டாகைத்த விராதிரே, எல்லாருக்கும் சில உண்டாகைத்த விராதிரே, தர்மருச்சியுள்ளவை உண்டாகிலும் కులైందు పోంబడి మతి భేదంగళై పన్నినానాయిత్తు, అందరికీ కూడా శిల ఉండాగైత విరాదిరే, ఏదో కొంత ఎవరికి తగినంత వాళ్ళకు ఉంటుంది కదా, అలాగా ధర్మరుచి ఉంటే ధర్మరుచి ఉళ్ళవై ఉండాగిలిం, వాళ్ళకి ధర్మం విషయంలో రుచి ఉన్నప్పటికీ కులైందు పోంబడి, వీళ్ళు వేదాధ్యయనం చేస్తారు కాబట్టి పూర్వం ఈయన రాకముందు వాళ్ళకి వేదం విషయంలో విశ్వాసమే. ఎందుకు ఈయన ఇలా వేదం విషయంలో వీళ్ళకి విశ్వాసాన్ని పోగొట్టాడు, అలా ఎందుకు వచ్చాడు? వీళ్ళు అసురులు, వీళ్ళు చేసేటువంటి కార్యాలన్నీ కూడా ఎలా చేస్తూ ఉన్నారు? ఇదిగో యజ్ఞయాగాదులు చేస్తున్నారు, ప్రతినిత్యం ఈ అగ్నిహోత్రాన్ని ఆరాధన చేస్తారు, వేదాన్ని అధ్యయనం చేస్తారు. ఇలా ఉన్నటువంటి వీళ్ళని ఎదురుగా వెళ్ళి సంహరించడానికి కుదరదు దీనికి, ఎందుకని ఎంతో కొంత ధర్మం వాళ్ళలో ఉన్నది కనుక. కాబట్టి ఏం చెయ్యాలి? వాళ్ళకి వాళ్ళు చేసేటువంటి కార్యాలలో ప్రతికూలమైన పనులు చేసేవాళ్ళుగా చెయ్యాలి వాళ్ళని. ఆ భావంతో వాళ్ళల్లో వెళ్ళి ప్రవేశించాడు ఆయన. అందుకనే మతిభేదంగళై పన్నినానాయిత్తు, ధర్మరుచి ఉళ్ళవై ఉండాగిలం, ధర్మరుచి ఉన్నది ఉన్నప్పటికీ కులైందు పోంబడి అది నశించిపోయేటట్లుగా మతిభేదంగళై పన్నినానాయిత్తు, వాళ్ళలో బుద్ధి భేదాలని, ఒకటి చెప్పింది రైట్ అంటే ఇంకోటి చెప్పింది రాంగ్ అన్నట్టు వాళ్ళలో వాళ్ళకి భేదాభిప్రాయాలని కలుగచేసి ఊయరుండ ఉపాయంగళం ఎవరగలుడయ ఊయై పోక్కిన ఉపాయంగళం, వీళ్ళ యొక్క ప్రాణాలే పోయేటువంటి ఉపాయాలని ఎవరగలుడయ వైదిక శ్రద్ధయై పోక్కి శవప్రాయరాంబడి పన్ని నిన్నాన్వరు బిచ్చు కొనుక్కోడం మేల్విజలాంబడి అవరగలై అడియరుత్తు. ఎంత చేశాడు అంటే వీళ్ళ యొక్క వైదిక శ్రద్ధ పోగొట్టి శవాలతో సమానమన్నట్లుగా చేసి పన్ని నిన్న ఒక బిచ్చు కొనుక్కోడం, ఒక బిచ్చుకుడు ఎవరైనా శివపిరాను ఆయనకు కూడా మేల్ విజలాంబడి అవరగలై అడియరుత్తు, వాళ్ళని ఎంతలా నశింపచేశాడంటే ఒక బిచ్చుకుడు కూడా వీళ్ళని నశింపచేసేటట్టుగా. శివపిరాన్ని బిచ్చుకుడు అనొచ్చా? అవును, బిచ్చుకుడే. అప్పుడు ఎలా ఉన్నాడు? ఆ తండ్రి అయినటువంటి బ్రహ్మగారి యొక్క ఆ తలని గిల్లివేయటం వల్ల ఆ కపాలం చేతిలో అంటుకొని ఉంటే అది ఎలా తొలగిపోతుందా అని భిక్ష చేసినటువంటి వాడు కాబట్టి అలాంటి రుద్రుడి యొక్క చేతిలో నశించిపోయేటట్లుగా అడియరుత్తు. నాన్ సేదేన్యన్ను కవిపాడు విత్తు కొల్లలాంబడి పన్నిన పడి నాన్ సేదేన్, అదిగో ఆ బిచ్చుకుడైనటువంటి రుద్రుడు గారు కూడా ఈ త్రిపురాలని దహింప చేసినటువంటి వాడిని ఎవరు? అసలు ఆ త్రిపురాలని వాళ్ళకు వరంగా ఇచ్చినటువంటి వాడే రుద్రుడు. రుద్రుడిని వెళ్ళి చేయమంటే అది ఆ కథలో వస్తుందిలేండి. అలా నాన్ సేదేన్ ఎన్నపడి ఈ త్రిపురాలని దహింప చేసినటువంటి వాడిని నేను అనేటువంటి భావన ఆయన అని కవిపాడు విత్తు కొల్లలాంబడి పన్నినపడి, అదిగో ఏమండి త్రిపురాలని దహనం చేసినటువంటి వాడు ఎవరండి? రుద్రుడు గారు అని అందరూ ఆయన్ని కవిపాడిత్తు కొల్లలాంబడి పన్ని ఆయన్ని పాడేటట్లుగా ఆయన్ని పొగడేటట్లుగా చేశాడు ఈయన. அவன் செய்தான் என்று சொல்லலாம் நிற்கச் செய்தேயும் இச்செயல் ஒன்னும் அவன் தலையில் அன்வையாத படிப்பாரீరు. అవన్ చేదాన్ ఎన్ను సొల్లలా నిక్కచ్ చేయదేయం, అది చేసిందంతా కూడా సర్వేశ్వరుడు అని చెప్పేటట్లుగా చేసినప్పటికీ ఈ చెయ్యల్ ఒన్నుం అవన్ తలయిల్ అన్వయ్యాద పడిపారీరు, అవన్ తలయిల్ అన్వయ్యాద పడిపారీరు. అతని శిరస్సు మేరకి ఈ కార్యం చేసిన వాడు సర్వేశ్వరుడు కాదండి అనేటట్టుగా చేసుకున్నాడు. ఎలాగా? విష్ణు ఆత్మ భగవతో భవస్య అమిత తేజస తస్మాత్ ధనుర్జా సంస్పర్శం
సవిశేహే మహేశ్వర ఎంగిరపడియైరే. ఎలా చేశాట? చేతననై కొండు కార్యం కొండత్తోడు அச்சேதனத்தை கொண்டு காரியம் கொண்டத்தோடு வாசி இல்லை. ருத்ரன் தன்னோடு அவன் கையில் வில்லோடு வாசி இல்லை எவனுக்கு. காரணாவஸ்தையில் சிதச்சித்துக்களை கொண்டு காரியம் கொண்ட ஓபாதி ஆயிற்று. முன்பு அவன் தானே செய்வானாக కొండు ఎడుత పాస్తానిరే. ఎలా చేశాట ఈయన? చేతననై కొండు విష్ణు ఆత్మ ఎవరికి? భగవతః విష్ణు భవస్య ఆత్మ అమిత తేజస విష్ణు భవస్య ఆత్మ. ఎవరు? రుద్రుడు గారికి ఆత్మ భగవంతుడైనటువంటి విష్ణువు, తేజస్సు కలిగిన విష్ణువు అని. తస్మాత్ అందువల్ల ధనుహు జ్యా సంస్పర్శం సవిశేహే సవిశే హే మహేశ్వర అని చెప్పినట్టుగా ఏం చేశాట? పరమాత్మ ఏ కార్యమైన చేస్తే ఎలా ఉంటుందట? చేతనుడి ద్వారా కార్యం చేసిన దానికి అచేతన ద్వారా కార్యం చేసిన దానికి తారతమ్యమే లేదట. ఎలా? రుద్రం తన్నోడు అవన్ కయ్యిల్ విల్లోడు వాసి ఇల్లయ్యవనుకు. అంటే చేతనుడైనటువంటి రుద్రుడికి ఆ రుద్రుడి చేతిలో ఉన్నటువంటి విల్లుకి ఏ తారతమ్యం లేదు. రుద్రుడి చేత ఎలా కార్యాన్ని చేయిస్తాడో అచేతనమైనటువంటి ఆ విల్లుతోటి కూడా అలానే కార్యాన్ని చేయించగలిగినటువంటి సామర్థ్యం పరమాత్మది. కారణావస్థలో ఎలా? కారణావస్థలో చిరచిత్తుక్కొలైకొండు కార్యం కొండవోపాది ఆయిత్తు. ఎలా చేస్తాడు? కారణావస్థలో ఉన్నప్పుడు అంటే అంతా ప్రళయకాలంలో అన్నింటినీ కూడా తన బొద్దులో ఉంచుకుని రక్షించి మళ్ళా సృష్టించాలని అనుకున్న సమయంలో చిరచిత్తుక్కొలైకొండు కార్యం కొండవోపాది ఆయిత్తు. చిత్తు అచిత్తులని స్వీకరించి, అంటే మొత్తం చిత్తు తత్వాలు మూడు కదా, చిత్తు అచిత్తు ఈశ్వరుడు. ఈశ్వరుడు అనేటువంటి వాడు ఈ చిత్తు ద్వారా ఈ జీవులందరినీ, అచిత్తు ద్వారా అదిగో అండాలన్నిటినీ సృష్టించినట్లు. అంటే చిత్త అంటే ఇది చేతనమా అచేతనమా అనే తారతమ్యం లేకుండా రెండింటినీ ఒకే రీతిగా వినియోగించగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు కావటం చేత మున్బు అవంతానే శైవానాగ కొండు ఎడుతప్పాస్తానిరే. అందుకని ఏం చేశాడు? మున్బు అవంతానే శైవానాగ కొండు ఆ రుద్రుడు గారే చేసినట్టుగా ఎడుతప్పాస్తానిరే అలా చూపించాడు కదా మనందరికీ. அது முடியாதொழியா பின்பு இவன் உள்ளீடாய் நிற்கையிరే செய்து తలై కట్టవల్లానాయిత్తు. అది మొదట ఆయన చేతే ఆ పని చేయించాలనుకున్నాడు, కానీ అది ముడియాదొడి అది ఆ కార్యం సాధ్యం కాకపోవటం చేత పిన్బు ఆ తర్వాత ఇవన్ ఉళ్ళీడాయ్ అప్పుడేం చేశాడు? విష్ణు భగవత భవస్య ఆత్మ ఆత్మ అని చెప్పినట్లుగా విష్ణు ఆత్మ భగవతో భగవస్య అని చెప్పినట్లుగా మొదటగా రుద్రుడు గారి చేత కార్యం చేయించాలి అనుకుంటే ఆ కార్యం సాధ్యం కాలేదు. ఆ తర్వాత ఈయన ఆయనకి అంతరాత్మగా ఉండి నిలిచి కదా ఈ కార్యాన్ని చేసి తల ఇక్కట్ట వల్లనాయిత్తు. అంటే పరమాత్మని అంతర్యామిగా కలిగినప్పుడు ఈ కార్యాన్ని చేయగలిగాడు. రుద్రుడు నేనే చేయగలను అనుకున్నప్పుడు ఆ కార్యాన్ని చేసే సామర్థ్యం ఆయనకు కలగలేదు. కానీ విష్ణువు అంతరాత్మగా ఉండి చేసింది ఈయనే, కానీ రుద్రుడు గారిని చూపించాడు అందరికీ. ఈ రుద్రుడు గారే చేశారండి ఈ కార్యాన్ని అన్నట్టుగా. ఎలా? చేదు తల ఇక్కట్ట వల్లనాయిత్తు పండురు రాజా రుద్రతత్వమే பரதத்துவம் என்னு எதுதிட்டுத்தாருங்கோள் என்ன அப்படி பலரும் எதுதியை எதிர்த்திடா நிற்கச் செய்தே ஒருவர் வாராய் நீ ஓலை கேடாமே நோக்கி வைத்தாதிரே இவனுடைய பரத்துவம் சாதிக்கலாவது நினைக்கிற தேவதைக்கு உண்டான உச்சாயங்கள் సర్వేశ్వరనాలే ఎన్ను ప్రమాణంగల్ సల్లా నిన్ననా. ఏమండి రుద్రుడికి అంతర్యామిగా ఉండి విష్ణువే చేయించాడంటారా? ఈయన లేకపోతే ఆయన చేయలేడా అంటే అందరికీ అంతర్యామిగా ఉండి అందరి చేత అన్ని కార్యాలని చేయించేటువంటి వాడు సర్వేశ్వరుడే. ఆయన లేకపోతే ఎవ్వరు ఏం చేయలేరు అంటానికి ఒక ఉదాహరణ చూపిస్తున్నారు. కూరత్తాళ్వాన్ వారి ఆ
వారికి సంబంధించినటువంటి ఒక ఉదాహరణ. పూర్వం ఒక రాజు, అంటే బహుశా క్రిమికంఠుడు అయ్యి ఉంటాడు. రుద్రతత్వమే పరతత్వం ఎన్ను ఎజుదిట్టుతారుంగోయన్న. అందరికీ ఒక శాసనం, రుద్రుడే పరతత్వము, రుద్రుడే పరతత్వం అని అందరూ రాయండి 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 అని అందరి చేత రాయిస్తున్నాడు. అప్పటి పలరం ఎజుత్తిడా నెక్కచ్చేదే. అందరూ కూడా అనేక మంది, మరి ఇప్పుడు ప్రాణాలు కోల్పోతాం అనుకుంటే శివుడే పరతత్వం, రుద్రుడు గారే పరతత్వం అని రాయమంటే వాళ్ళందరూ రాస్తూ ఉంటే అందులో ఒక ఆయన ఎవరు కూరేసులు, వారాయ్ நீ இவ்வோலை கெடாமே நோக்கி வைத்தாலிரே ఇవనుடைய పరత్వం సాధిక్కలావదు. నువ్వు ఒక పత్రం రాయిస్తూ ఉన్నావు కదా, రుద్రుడే పరతత్వము అని. ఆ పత్రం ప్రళయకాలంలో ఆ పత్రం చెడిపోకుండా ఉంటే నువ్వు అప్పుడు రుద్రుడి గారికి పరత్వాన్ని అంటగట్టచ్చయ్యా. కానీ నీ నినైక్కిర దేవతైక్కు ఉండాను ఉచ్ఛ్రాయంగల్. నువ్వు ఎవరినైతే పరుడు పరుడు పరుడని భావిస్తున్నావో ఆయనకు కలిగినటువంటి ఆ ఉచ్ఛ్రాయంగల్ గొప్పతనాలన్నీ కూడా సర్వేశ్వరనాలే ఎన్ను ప్రమాణంగల్ సల్లా నిన్ననా. సర్వేశ్వరుడి వల్లనే అని ప్రమాణాలు మనకి చెప్తూ ఉన్నాయ్యా. ఆన పిన్బు ఇన్ను నీ సొల్లా நான் எஜுத்திட்டு போகிறேன். நாளை ஒரு விவக்ஷிதன் தோன்னி இவன் அக்ஞனாயிருந்தானே ఎన్ను కేట్పదిల్ ఇన్ను నీ నినైత్తై చేదు కొళ్ళ మాటాయో ఎన్నారు. కాబట్టి ఈ విధంగా నువ్వు చెప్పినప్పటికీ కూడా నా ఎజుత్తిట్టు పోగిరేను, నేను రాస్తాను. నాళై ஒரு விவக்ஷிதன் தோன்றி இவன் అగ్నినాயிருந்தானே ఇన్ను కేట్పదిల్ ఇన్ను నీ నినైత్తదు చేదు కొళ్ళ మాటాయో అన్నారు. నువ్వు చెప్పినట్లుగానే నేను రాస్తానయ్యా, కానీ ఇవాళ నేను వచ్చి రాస్తాను ఈ రీతిగా. ముందు ముందు ఎవరో కొంచెం ఒక వివక్షితం, కొంచెం ఆలోచన జ్ఞానం కలిగినటువంటి ఒక వ్యక్తి వచ్చి ఇది తప్పు అని భావిస్తే ఎన్ను కేట్పది ఇన్ను నినైత్తై చేదు కొళ్ళ మాటాయో అన్నారు. అలా ప్రశ్నిస్తే నువ్వు చెప్పావని నేను రుద్రుడే పరత్వం అని రాస్తాను, కానీ ఒక ఆలోచన పరుడు వచ్చి ఇది తప్పు అని చెప్పాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే ఏమిటి? కాబట్టి దానినే విశ్వసించాలి మనం. దేన్ని? శాస్త్రాలు ఏం చెప్తూ ఉన్నాయి? అందరికీ అంతర్యామిగా ఉండి, అంటే ఎవరికైనా నువ్వు ఎవరినైతే పరత్వం కలిగిన వాడని ఒక దేవతని భావిస్తున్నావో ఆ దేవతకు కలిగినటువంటి ఆ గొప్పతనాలన్నీ ఈయన అంతర్యామిగా ఉండటం వల్లే కలుగుతున్నాయని నువ్వు విశ్వసించాలయ్యా అని కూరేసులు చెప్పినట్లుగా ఉపాయంగళం అప్పోదు ఇరిందు సిందిత్తవత్తయ్యెల్లాం నినైక్కిరదు. ఆ వేళ వాళ్ళతోటి కలిగి ఆలోచించి చేసినటువంటి వాటన్నిటిని ఉపాయాలుగా చెప్పుకోవాలి మనం ఈ సందర్భంలో అంటూ వెళ్లనీరిత్యాది ఇదుక్కు ఆల్వందార్ అరుడిచ్చేదాగా తిరుమాలయ్యాండాన్ పణిక్కుమ్మడి. ఈ సందర్భానికి ఆళ్వందార్ నిర్వాహం అని వచ్చింది. అంటే రామానుజుల వారి నిర్వాహం ఏదో ఉండి ఉంటుంది కదా, అది చెప్తున్నారు. ఇదుక్కు వెళ్ళనీరు ఇత్యాది పావసరం ఏంటి? వెళ్ళనీర్ చెడయాను నిన్నిడై వేరలామై విళంగ నిన్నదు అన్నారు కదా, దానికి చెప్తున్నారు. ఇదుక్కు అంటే గంగాజలాన్ని శిరస్సున కలిగినటువంటి రుద్రుడు అన్నారు కదా, దానికి ఇదుక్కు ఆడవందాలు అరుడిచ్చేదాగా ఆళ్వందాలు ఈ రీతిగా అనుగ్రహించేవారని తిరుమాలయ్యాండాన్ గారు చెప్పినటువంటి ప్రకారం ఏం చెప్పారట? బ్రహ్మరుద్రர்கள் అడువే నిన్నది ఒరు ముదల్ కల ఉండు అత్తై చుల్లుగెరదు ఎన్నాయిట్టు. ఇప్పుడు కళ్ళ వేషం కొండు అని కొండుపోయి పురం పుక్కు అన్నారు. ఏమిటి? ఆ కపట వేషాన్ని ధరించి త్రిపురాలలో ప్రవేశించి త్రిపురాలని నశింప చేసినటువంటి వాడు అని ఆ ఐతిహ్యం చెప్పుకుంటూ ఉన్నాం కదా మనం. దానికి ఆళ్వందారు ఏం సాయించేవారట? ఈయన ముందుగా ఇంకొక కపట వేషం ఉన్నదయ్యా. ఏమిటి అంటే మనకి త్రిమూర్తులు ముగ్గురిని కూడా ఒక ఫోటోలా కట్టి చూపిస్తూ ఉంటారు. బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు. అంటే ఏమిటి? మధ్యలో ఉన్నటువంటి విష్ణువు కూడా ఈ బ్రహ్మగారితోటి రుద్రుడు గారితోటి సమానుడని మనకు భావన కలిగేలాగా ఏమిటి మేము త్రిమూర్తులని సమానంగా భావిస్తామండి అని మనం చెప్పేలాగా ముగ్గురికి సమానమైన స్థానం అని కనపడేలాగా
ముందు ఒక అవతారం ఉన్నది కదా, ఆ అవతారాన్ని ఇక్కడ ఏం చెప్తారట, ఆళ్వందారు బ్రహ్మరుద్రர்கள் నడువే నిన్నదు ஒரு முதல் களவுండు అత్తై చొల్లుగరది అన్నాయిత్తు. ఇక్కడ కళవు కళ్ళ వేషం కొండు అన్నారు కదా, ఆ వేషం ఏమిటయ్యా అంటే త్రిమూర్తుల మధ్యలో ఉన్నటువంటి విష్ణువు రూపము అలా కపట వేషం వేసుకొని వాళ్ళతో సమానుడు అన్నట్టుగా నిలబడ్డాడయ్యా. ఆ భావన చెప్పుకోవచ్చు మనము, అది చెప్పుకోవాలి మనం అని ఆళ్వందారు సాయించేవారు అని తిరుమాలయ్య ఆండాన్ గారు చెబితే, అదావదు రుద్రనయ్యం తన్నయ్యం సమమాగ చొల్లలాంబడి త్రిమూర్తి మధ్య స్థితి ఏ చొల్లుగిరదెన్ను. అంటే ఏమిటి, వాళ్ళ మధ్యలో ఉన్నటువంటిది ఒక రూపం ఉందన్నారు కదా, ఏమిటి దాన్ని ఇంకా వివరంగా ఇప్పుడు మనం చెప్పుకున్నది. రుద్రుడు గారిని తనని కూడా సమానమని చెప్పేటట్లుగా త్రిమూర్తుల మధ్యలో ఉన్నటువంటి ఒక స్థితి చెప్పబడుతున్నది ఇక్కడ అని ఆళ్వందారు సాయించారని తిరుమాలయ్య ఆండాన్ గారు చెప్తే దాన్ని విన్నారట రామానుజుడు వారు. ఆ జగిదు ఆగిலும் அத்தனை தூரம் தேடி போக வேணுமோ இவன் தன் விஷயத்திலே முன்பு பண்ணின உபகாரத்துக்கு ஓரளவுండో இதுதானே அமையாதோ ఎన్ను అరుళి చేదార్. బాగుందండి, ఆ విషయమే ఆ విషయం కూడా చాలా బాగుంది. అసలు ఇది చాలా అందంగా ఉంది. అయినప్పటికీ అత్తనే దూరం తేడి పోగవేను, అక్కడ దాకా వెళ్ళక్కర్లేదు. ఈ ముందే ఎన్నెన్నో ఉపమానాలు. ఇవన్ తన్ విషయత్తులే మున్పు పండిన ఉపకారత్తుకు ఓరళవుండో, ఈ రుద్రుడు గారి విషయంలో అంతకంటే ముందు చేసిన ఉపకారాలకు హద్దేమైన ఉన్నదా. ఇరుదానే అమయాదో ఎన్నరుడి చేదార్. అలా రుద్రుడు గారికి చేసినటువంటి ఉపకారమే కదా ఈ త్రిపురాలని దహింపజేసే సమయంలో రుద్రుడు గారే చేశారు అనేలాగా ఆయనకు అంతర్యామిగా ఉండి కార్యాన్ని చేయించాడు కదా, ఇది చెప్పుకుంటే సరిపోతుంది కదా అని అన్నారట రామానుజుల వారు. வெள்ள நீர் இத்தியாதி கங்காஜலத்தை தஞ்சடையில் ஏகதேசத்திலே தரித்த பிரபாவத்தை உடைய ருத்ரனும் உன் பக்கல் వేరల్లాదపడి తోత్త నిన్నమయ్యం. అదో గంగాజలాన్ని జటలో ఏకదేశంలో ధరించినటువంటి ప్రభావాన్ని కలిగినటువంటి రుద్రుడు కూడా ఉన్ పక్కల్ నీ విషయంలో వేరల్లాదపడి తోత్త నిన్న అమయ్యం, ఏ ఆధారం లేని వాడులాగా కనపడతాడు అంటే సరిపోతుంది. అంటే ఏమిటట, అదాగ శరీరభూతం ఎన్ను మెడంతో నిన్నపడి. అదిగో ఆ రుద్రుడు గారు నీకు శరీరము అని తోచేటట్టుగా ఉన్న ప్రకారమయ్యా, అంటే నువ్వు శరీరివి, రుద్రుడు గారు శరీరము నీకు అని. ఇంగన్ సొల్లుగెరదెన్ అని ఇలా చెప్పడం ఎందుకండి, రుద్రుడు గారిని శరీరంగా చెప్పడం ఎందుకు. ఇందంతలు ఐక్యమాగ కొండాలో ఇత్తయ్యన్నిల్. ఏమిటి, రుద్రుడు గారు స్వామి నారాయణ ఇద్దరిది ఐక్యమని చెప్పుకోవాలా దీన్ని అంటే, అంగన్ కొల్లు మండు ఆ రీతిగా కాదండి స్వీకరించవలసింది. విష్ణు ఆత్మ ఎన్నిర ప్రమాణత్తుక్కు విషయం ఇన్నిక్కేవయుమే. అలా గనక చెబితే ఆ శ్లోకంలో విష్ణు ఆత్మ అని చెప్తున్నారు కదా, విష్ణు ఆత్మ భగవతో భవస్య అమిత తేజస అనే పదానికి, ఆ శ్లోకానికి, ఆ ప్రమాణానికి విలువ లేకుండా పోతుందండి ఐక్యం చెబితే. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఆయనకి లోపల సర్వేశ్వరుడు శరీరిలాగా ఉండి రుద్రుడు గారిని శరీరం చేసుకొని ఆ త్రిపురాలని దహింపచేశాడు సర్వేశ్వరుడు. అంటే సర్వేశ్వరుడు అంతర్యామిగా ఉండి రుద్రుడే చేశాడు అన్నట్టుగా ఆ కార్యాన్ని చేయించాడు. ఆ క్రెడిట్ అంతా రుద్రుడు గారికి ఇచ్చారు అని చెప్తే, అంటే శరీరభూతుడు రుద్రుడు, శరీరి సర్వేశ్వరుడు అనేటట్లుగా ఉన్నాడు ఇక్కడ సర్వాత్ముడు పరమాత్మ అని చెబితే. ఏమండి ఈ రీతిగా చెప్పుకోవడం ఎందుకు, బ్రహ్మరుద్రాదులు ఒకటే అని చెప్పుకోవచ్చా అంటే అలా చెప్పుకుంటే కుదరదండి. ఎందుకు కుదరదు, విష్ణువు ఆత్మ భవస్య అనే శ్లోకంలో చెప్పినట్లుగా విష్ణువు ఆత్మ అండి రుద్రుడు గారికి అని చెప్పినటువంటి ప్రమాణానికి విలువ లేకుండా పోతుంది. కాబట్టి అలా కుదరదు. కాబట్టి సర్వేశ్వరుడు ఆత్మ వలె ఉండి ఆ రుద్రుడు గారి చేత ఆ కార్యాన్ని చేయించాడు. శరీరము రుద్రుడు, శరీరి నారాయణుడు అలా చేశాడు. నలంతెగల్ జడయాన్ முடிக்கொன்றை மலரும் நாரணன் பாதத்துழாயும் கலந்திஜி புனலால் புகழ்படு கங்கை అని அவனுடைய சேஷத்வத்துக்கும் இவனுடைய சேஷித்வத்துக்கும் பிரமாணம் ஒரு வெள்ளம் என்கிறார் காணும் ருத்ரன்
ஜடையில் கொன்றையும் சர்வேஸ்வரன் அடியில் திருத்துழாயும் கூடி வந்து இழுகிறபடி. అదిగో నలంతెగజరయానం పాసురఖండాన్ని ఇస్తున్నారు. పెరియాళ్వారు తిరుమతిలోది ఒక పాసురాన్ని మనకి ప్రమాణంగా చూపిస్తున్నారు. ఎందుకు అంటే కింద అరుంబదంలో ఇస్తున్నారు చూడండి. అది நலந்திகள் திருவடிகள் விளக்கின தீர்த்தத்தை தரித்து கொண்டிருக்கிற நன்மை விளங்கான் என்ன ஜட்டையை உடையனான ருத்ரனுடைய சிரசில் கொன்றை பூவும். రుద్రుడు పరమాత్మ లోకాలన్నిటినీ కొలిచినప్పుడు అదిగో ఎప్పుడు త్రివిక్రమావతారం ఎత్తినప్పుడు తన యొక్క పాదం బ్రహ్మగారి లోకానికి సత్యలోకానికి చేరింది. అక్కడ ఏం చేశాడు బ్రహ్మగారు? పరమాత్మ యొక్క పాదాన్ని కడిగాడు. ఆ కడిగినటువంటి తీర్థం తిరువడిగల్ విளக்கின తీర్థத்தை ధరిత్తుకొండిరుక్కిర నన్మై. ఆ తిరువడిగళ్ళు కడిగినప్పుడు ఆ పాదాన్ని కడిగిన తీర్థం ఏమైంది? కొండిరెక్కన ఆ రుద్రుడు గారి యొక్క జటలలో గంగాదేవి రూపంగా వేయించేసి ఉన్నది. ఆ తీర్థం నన్మై విళంగా నిన్న జటయ్యే ఉడయ్యనాన రుద్రనుడయ. ఆ తీర్థంతో ప్రకాశిస్తూ ఉండేటువంటి జటలను కలిగిన రుద్రుని యొక్క శిరస్సిల్ కొన్రై పూవం. పరమాత్మ యొక్క పాదాలని కడగటం వల్ల ఆ తీర్థం వచ్చి పరమశివుడు జటాజూటంలో గంగా నదిగా, అంటే ఆ తీర్థమే గంగా నది కాబట్టి అలాంటి తీర్థాన్ని శిరస్సును కలిగినటువంటి పరమశివుడి యొక్క తల్లో ఉన్నటువంటి కొన్నై పుష్పం అది ఎలా ఉంటుందట? ఎర్రగా ఉంటుందట. అలాగా అవనొక్కు శరీరియం. అలాంటి రుద్రుడు గారికి అవనొక్కు శరీరియం, ఆయనకి శరీరి అయినటువంటి వాడు శేషియాన నారాయణనుడయ తిరువడిగడి తిరుత్తుజాయుమాన இரண்டு ஓடும் கலந்தான் ఆకాశెత్తినన్నుం భూమియిలే విజుందు. ఆ పరమాత్మ యొక్క పాదాలు కడిగితే ఆ తీర్థం వచ్చి పరమశివుడు గారి నెత్తి మీద పడితే అక్కడ నుండి ప్రవహించేటువంటి గంగా నదిలో తీర్థము 2 వర్ణాలుగా వచ్చిందట. ఏమిటా 2 వర్ణాలు అంటే ఆయన శిరస్సులో ఉన్నటువంటి కొండై పుష్పము యొక్క వర్ణము. పరమాత్మ యొక్క పాదాలని కదా కడిగింది. తిరువడిగలిన్ తిరుత్తుజాయుమాన ఎరండోడుం కలందు ఆకాశెత్తి నిన్ను. పరమాత్మ యొక్క పాదాలని కడిగినప్పుడు ఆయన యొక్క పాదాలలో ఉన్నటువంటి తిరుత్తుజాయి యొక్క వర్ణాన్ని చేర్చుకొని వచ్చినటువంటి ఆ పచ్చటి తీర్థము కలిసి భూమిలే విజందు అంటే భూమి మీద పడి, ఎక్కడట? దేవప్రయాగ దగ్గర తీర్థము, ఈ అలకనంద తీర్థము, ఈ 2 కలిసి ప్రవహిస్తూ ఉన్నాయి అన్నట్లుగా చెప్తున్నారు ఇక్కడ. విజుందు ప్రవహిక్కిర జలస్తాలు ఒలియే ఉడైతా ఇరుందుల గంగయ్యన్నపడి. అలా పరమాత్మ యొక్క తిరువడిగళ్ళు కడగటం వల్ల ఆ తిరుత్తుజాయి స్పర్శ కలిగినటువంటి ఆకుపచ్చడి తీర్థం. అలానే ఆ తీర్థం వచ్చి రుద్రుడి గారి శిరస్సును పడటం వల్ల రుద్రుడి యొక్క శిరస్సులో ఉన్నటువంటి కొంగై పుష్పము యొక్క రంగుని కలిగినటువంటి ఆ తీర్థం, ఆ 2 కలిసి గంగా నదిగా ఏర్పడింది. పచ్చగా ఎర్రగా ఉంటాయట ఆ తీర్థం. అలాగా అంటే దాన్ని బట్టి ఏం తెలుస్తుంది? గంగా నది 2 రంగులు. ఎలా? నలంతెగడ్ జడయ్యాన్ ముడికొండ్రై మలరుం. నలంతెగడ్ జడయ్యాన్ మంచి ప్రకాశించేటువంటి జడల కలిగిన ఆ జడల్ని కిరీటంగా కలిగినటువంటి రుద్రుడు గారి యొక్క కొండ్రై మలరం, ఆ శిరస్సు మీద ఉన్నటువంటి కొండ్రై పుష్పము. నారణన్ పాద తుజాయుం కలందు ఇది పునలాల్. నారాయణ యొక్క పాదాలకు ఉన్నటువంటి తిరుత్తుజాయుం కలందు, ఆ తిరుత్తుజాయి రంగు కలిసి ఇది పునలాల్ పొగరపడు గంగై. అలాంటి వర్ణాలతోటి ప్రవహించేటువంటి గంగా నది అని చెప్పినట్లుగా అవనుடைய శేషత్వత్తుక్కుం ఇవనుடைய శేషిత్వత్తుక్కుం ప్రమాణం వరు వెళ్ళం ఎన్గిరారు కాణం. ఆ గంగా నది చూడగానే అదిగో పచ్చగా ఎర్రగా కనబడేటువంటి ఆ తీర్థాన్ని చూడగానే ఏం కనబడుతుంది మనకి? అది చూడగానే మనకి ఏం గుర్తు రావాలట? ఇదిగో చూసారా, శేషభూతుడైనటువంటి రుద్రుడు గారి శిరస్సునటువంటి కొంగై పుష్పము యొక్క వర్ణము, శేషి అయినటువంటి స్వామి యొక్క తిరువడిగళ్ళని కడగటం వల్ల ఆ తిరువడిగళ్ళల్లో ఉన్నటువంటి
ఆ తిరుత్తుజాయి యొక్క వర్ణము రెండిటితోటి కలిసి ప్రవహిస్తోందండి. ఆ శేషత్వ ప్రమాణం ఆ రెండిటికి, అంటే ఆయన శేషభూతుడు అనే ఎవరు రుద్రుడు గారు, పరమాత్మ శేషి అనేటువంటి దానికి ప్రమాణమే ఒక ప్రవాహంలాగా, మనకి ప్రమాణం ఒక ప్రవాహమే కనబడుతూ ఉన్నదే అంటున్నారట. అది అలా అంటే ఆయనే స్వతంత్రుడు కాదా అంటే ఈయనని ఆత్మగా కలిగినటువంటి వాడు సర్వేశ్వరుడు, శరీరి, రుద్రుడు కాదు, శరీరం మాత్రమే. ఆయనకు ఆయన స్వతంత్రుడు కాదు, ఇద్దరికి ఐక్యము లేదు. కాబట్టి ఆయన శేషభూతుడైనటువంటి రుద్రుడు గారు శరీరంగా ఉన్నాడు, శేషి అయినటువంటి స్వామి ఆత్మవలే ఉండి ఈ కార్యాన్ని జరిపించాడు అని చెప్పడానికి ఒళ్ళం ఉள்కొడైందు ప్రమాణ రుద్రంజటైயில் కొందయ్యం సర్వేశ్వరన్ అడిగి తిరుత్తుజాయం కూడు వందు ఇసిగిరపడి, రుద్రుడు గారి శిరస్సున ఉన్నటువంటి ఆ కొంగయ్య పుష్పము సర్వేశ్వరక తిరువడిగళ్లలో ఉన్నటువంటి తిరుత్తుజాయి కూడా వచ్చి కింద ఆ గంగా నదిగా ఏర్పడింది. ఆ వర్ణంలో ఉళ్ళం ఉள்కొడైందు ఎన్నంత కరణత్తై పుక్కు అవగాహిత్తు, నా యొక్క మనస్సులో ప్రవేశించి ఈ విషయం అఛేద్యోయం అదాహ్యోయం ఎంగిర ఆత్మావై పుక్కు అజిత్తు, నోవు పడుతా నిన్నదు. ఆత్మ ఆత్మ అంటే ఎలాంటిది? అచ్ఛేద్యోయం, ఛేదించడానికి వీలు కానటువంటిది, అదాహ్యోయం దహించడానికి వీలు కానటువంటిదైన ఆత్మలో ప్రవేశించి దాన్ని నశింపచేస్తూ బాధ పెడుతూ ఉన్నదయ్యా. జ్ఞాన ప్రసర ద్వారమాన మనస్సులే పుగుందు ఆత్మావై నీరాక్తిముడియా నిన్నన, జ్ఞాన ప్రసారానికి ద్వారమైనటువంటి మనస్సులో ప్రవేశించి అది ఆత్మని నీరాక్తిముడియా నిన్నన నీరు చేసి నశింపచేస్తూ ఉన్నది నీ ఈ చేష్టితం. అంటే రుద్రుడు గారిని శరీరంగా చేసుకొని నువ్వు శరీరి వలె ఉండి చూసిన వాళ్ళకి రుద్రుడే త్రిపురాలని దహింపచేశాడు అని తెలిసేటట్టుగా ఒక కార్యం చేశావే. ఎవరి కోసం? నీ యొక్క ఆశ్రితులకు విరోధులైనటువంటి అసురులను సంహరించడం కోసం. ఎవరా ఆశ్రితులు? దేవతలు. ఆ దేవతలని రక్షించడం కోసమని, అసురులని నశింపచేయటం కోసమని వాళ్ళ గోష్ఠిలో వాళ్ళ వాడి వలె వాళ్ళ మార్గంలోనే వెళ్ళి వాళ్ళకి వేదం విషయంలో విశ్వాసం ఉంటే ఆ విశ్వాసాన్ని నశింపచేసి వాళ్ళని చెడగొట్టి నశింపచేశాడంతే. ఆ తర్వాత చెడిపోవటం ఆ కార్యమంతా వాళ్ళదే. ఏం చేయవలసినటువంటి కార్యం ఏం చేశాడు? వెళ్ళి ఆ వేదంలో ఉన్నటువంటి విశ్వాసాన్ని వాళ్ళకి తొలగింపచేశాడు, విశ్వాసాన్ని పోగొట్టాడు. విశ్వాసం పోగొట్టి చేయవలసినటువంటి పిచ్చి కార్యాలు వాళ్లే చేస్తారు కాబట్టి వాళ్ళ నశింపుని వాళ్లే కొని తెచ్చుకున్నారు. అలాంటి కార్యాన్ని చేసి, అంటే కపట వేషాన్ని కళ్ళవేడత్తై కొండుపోయినట్టు కపట వేషాన్ని ధరించి ఆసురులని నశింపచేసినటువంటి వాడవయ్యా. అలాంటి బుద్ధావతారం ఆళ్వార్ల యొక్క మనస్సుని నీరు చేసేస్తూ ఉన్నది. ఎందుకని? ఆశ్రితుల కోసమని ఎత్తినటువంటి అవతారం కనుక అది. అంతేకాదు ఇక్కడ அலைய விளந்தானரும் பதிலும் பௌத்தாவதாரத்துக்கு கதை. சில அசுரர்கள் ருத்ரனை நோக்கி தபஸை பண்ணா, அவன் பிரத்யட்சமாய் உங்களுக்கு எது வேணும், இந்த தபஸ்ஸு ఎదుక్కాగ పండికిరిగోల్ ఎన్ను కేక. కొంతమంది అసురులు రుద్రుడు గారి గురించి తపస్సేగా ఆయన ప్రత్యక్షమయ్యి మీకేం కావాలర్రా, అసలు మీరు ఎందుకు తపస్సు చేస్తున్నారు అని అడగా, ఎంగళుకు ఒరుత్తరాలు జయక్కప్పడామల్ ఇరుక్క మూండు పట్టణం వేణుం ఎన్నా, మాకు ఎవ్వరి చేత జయించడానికి వీలు కానటువంటి 3 పట్టణాలు కావాలి అని అడిగారు. అప్పటియే ఉండాగక్కడవదు, సర్లే మీరు కోరుకున్నట్లుగానే లభిస్తాయి అని அந்த பட்டணங்கள் 3 ஒன்றோடொன்றும் கூடாமல் సంచరిస్తూ కొండు తిరియక్కడవదు, ఒకదానితో ఒకటి కలవకుండా సంచరిస్తూ తిరుగుతూ ఉంటాయి ఆ పట్టణాలు. 3 ఓరిడత్తిలే కూడుగిరపోదు, உங்களுக்கு మహత్తాన ఆపత్తు వரும். ఆ 3 ఒక్క చోట కనుక చేరాయి అంటే మీకు గొప్ప ఆపద కలుగుతుంది, కాబట్టి పేణికొండ్లుంగో జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి వెళ్ళిపోయాట రుద్రుడు గారు. అదుక్కు పెన్బు ఆ తర్వాత తేషాం అసురాణం తిస్రహ పుర ఆసన్యంగిరపడియే 3 పట్టణంగలు ఉండాయిత్తు. అప్పుడు అసలుకి 3 పట్టణాలు వచ్చాయి. అవి అవైగల్తాన్ అయస్మయ్యవ మాధరజతాధ
ஜதாத ஹரிணி என்கிறபடியே பின்று இருப்புக்கோட்டையாயும் ఒండిరుప్పుకోట్టయ్యాயும் ఒకటి ఇనప కోట, ఒండు వెండి కోట్టయ్యాயும் ఒకటి వెండి కోట, ఒండు పొర్కొట్టయ్యాயும் ఇరుందదు. అంటే ఒక పురమేమో ఇనపది, ఒకటేమో వెండిది, ఒకటి బంగారపుది, 3 పట్టణాలు. అంద 3 పట్టణాలు ఇచ్చాడు కదా. ఇచ్చిన తర్వాత వీళ్ళేమైంది, அந்த பட்டணங்களிலே அசுரர்கள் இருந்து தேவர்களையும் அவர்களுக்கு அவிர்வாகம் கொடுக்க யாகாதிகள் பண்ணுகிற బ్రాహ్మణர்களையும் బాధిక పుగుందాர்கள். ఆ పట్టణాల్లో ఉండటం మొదలు పెట్టారు వీళ్ళు. దేవతలని, వాళ్ళకి ఆవిర్భాగాలు ఇచ్చేటువంటి యాగాలు చేసే బ్రాహ్మణులని బాధించడం మొదలు పెట్టారు వీళ్ళు. అంటే యాగాలు చేసినప్పుడు దేవతలకి ఆవిర్భాగాలు ఇస్తారు కదా, ఆ ఆవిర్భాగాలు ఇచ్చే బ్రాహ్మణులని, ఆ ఆవిర్భాగాలను స్వీకరించే దేవతలని ఇద్దరిని బాధ పెట్టడం మొదలు పెట్టారు. యాగాదిகள் நடவாதபடியினாலே దేవர்களுக்கு బలక్షయం పిరందదు. మరి యాగాలు చేయనివ్వకపోవడం చేత ఆ బ్రాహ్మణులు యాగాలు చేయరు కదా, ఆ యాగాలు చేస్తేనే వీళ్ళకి ఆహారం. అప్పుడు వీళ్ళకి బలహాని పిరందదు, వీళ్ళు వీక్ అయిపోయారు దేవతలు. తాదేవా జేతుం నాశక్నువంత ఉపసరైవాదిగీసన్ ఎన్గిరపడియే దేవர்களுக்கு அந்த అసురర్களை జయిక్క పోయిత్తిల్లై. అప్పుడు దేవతలు ఎలా అయిపోయారు, ఆ అసురులను జయించే సామర్థ్యం లేని వాళ్ళుగా అయిపోయారు ఈ దేవతలంతా కూడా. పట్టణత్తుక్కు అరుహిల్ కిట్టవం పోయిత్తిల్లై. ఆ పట్టణ సమీపానికి కూడా వెళ్ళిందే లేదు ఈ దేవతలు. அதுக்கு பின்பு பிரம்மாதிகளான தேவர்கள் எல்லாரும் கூடி ருத்ரன் அருகே சென்னு எங்களுக்கு அவிர்வாகம் இல்லாமல் போயிற்று. யாகம் நடத்துகிற ஊர்களிலே அந்த பட்டணத்தோடே சென்று இருந்து விடுகிறார்கள். அவர்கள் எல்லாரையும் సంహరికారుగలాగయ్యాలే அவர்களை సంహరిக்க వేణుం ఎన్నా. వీళ్ళెళ్ళారు దేవతలందరూ బ్రహ్మగారితోటి కూడి. వరం ఇచ్చింది రుద్రుడు గారే కదా. రుద్రుడు గారి దగ్గరికి వెళ్ళి మాకు ఆవిర్భాగాలు లేకుండా పోయాయి, ఆ యాగాలు నడిచే చోటికి ఆ ఊర్లకు వెళ్ళి ఆ పట్టణాలతో సహా సెండు ఇరుందు విడిగిరారుగల్, ఆ పట్టణాలతో సహా వెళ్ళి వాళ్ళ మీద పడిపోతూ ఉన్నారు. వాళ్ళంతా కూడా అలా వీళ్ళెళ్ళి ఆ పట్టణం మీద పడగానే వాళ్ళందరూ చనిపోతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళని ఆ అసురులని ఆ అరాచకాలు తగ్గేటట్టుగా సంహరించాలి అని ప్రార్థించారు రుద్రుడు గాని. ఆయన అన్నట్ట, నచ్చుమరమాయిలం నట్టమరంగళై వెట్టువారుండో ఎనకు చెయ్యపోగాదు. విషవృక్షమైనా సరే మన చేత్తో నాటిన తర్వాత మనం దాన్ని నరికేయకూడదు కదా, అది వాళ్ళు చెడ్డవాళ్లే, కానీ నేనే కదా వాళ్ళకు వరం ఇచ్చింది, కాబట్టి అది నేను చేయలేనన్నాడు ఈయన. அதுக்கு பின்பு திருப்பார்கடலிலே சென்னு பிரம்மாதிகள் கூப்பிடா. அப்போது சர்வேஸ்வரன் பிரத்யட்சமாய் பெரிய திருவடி నాయనారిలే యజుందరుడి సేవై ప్రసాదిత్తు ఏన్ వందిగోల్ ఎన్ను కేక. ఆ తర్వాత పార్కడలకి వెళ్ళారు. ఈ బ్రహ్మ మొదలైన వాళ్ళు మొదలు పెట్టుకున్నారు. అప్పుడు సర్వేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు గరుడాల్వాళ్ళ మీద. ఎందుకు వచ్చారా అని అడిగాడు ఆయన. அவர்களும் ஏவம் விற்த்தாந்தமெல்லாம் ஈஸ்வரனுக்கு விண்ணப்பம் செய்து தேவர் அவர்களை சம்மரிக்க வேணும் என்னா. நீங்கள் தானே எல்லாரும் సమ్మరిక్క వన్నాదో ఎన్నా. ఈ వృత్తాంతం మొత్తం సర్వేశ్వరుడికి తెలియజేశారు. ఆ దేవతల్ని సంహరించమని వీళ్ళు ప్రార్థిస్తే మీరే సంహరించచ్చు కదర్రా అన్నట్ట సర్వేశ్వరుడు. அந்த அசுரர்கள் தாங்கள் சில தர்மங்களை అనుష్ఠిప్పదు, சில யாகங்கள் பண்ணுவது, இப்படி சில தர்ம శ్రద్ధை ఉండాయిరుక్క చేదే ఎంగళాలు జయిక్కపోగాదు ఎందా. మేము సంహరించలేమయ్యా వాళ్ళని, ఎందుకంటే వాళ్ళు కొన్ని ధర్మ కార్యాలు చేస్తూ ఉన్నారు, కొన్ని యాగాలు చేస్తూ ఉన్నారు. ఇలా కొంత ధర్మ శ్రద్ధ కలిగిన వాళ్ళు కావటం చేత వాళ్ళని మేము జయించలేము అన్నారు దేవతలు. ஆனால் அவர்களை ஜெயிக்கிறோம், நீங்கள் ஸ்வஸ்தானங்களிலே போருங்கோள் என்று சொல்லிவிட்டு ஒரு விருத்த பௌத்தனாக கொண்டு புறப்பட்டு ஓர் எட்டையும் இடிக்கொண்டு கையிலே புல்லையும் சுத்தி கொண்டு அவர் பட்டணங்களிலே சென்னும் ధర్మనిష్టన్ ఎన్నుంబడి సిలు వార్తైகளை சொன்னாను. సరే అయితే మీరు మీ స్థానాలకు వెళ్ళిపోండి అని చెప్పాడు దేవతలందరికీ. ఈయన ఒక వృద్ధ బౌద్ధుడిగా వేషం వేసుకున్నాడు. ఓర్ ఎట్టయ్యం ఇడిక్కి కొండు కయ్యిలే పుల్లయ్యం సుత్తికొండు.
అవరగల్ పట్టణంగిలే సొన్ను. కవిలే పుల్లయ్యం ఒక గడ్డి పరకతోటి అవరగల్ పట్టణంగిలేసన్ వాళ్ళ పట్టణాల్లో ప్రవేశించి ధర్మనిష్ఠుడు అనేటట్టుగా కొన్ని మాటలు చెప్పాడు ఈయన. అవరగలం ఇవనై ధర్మనిష్టం ఎన్ను విశ్వసిత్తు ஒரு యాగం పన్నత్తడంగినార్గల్. వాళ్ళు కూడా ఈయన ధర్మనిష్ఠుడే కదా అని అంగీకరించారు, విశ్వసించి ఒక యాగం చేయటానికి ఆరంభించారు ఆ అసురులు. అప్పుడు అవన్ వందు ఏది ఉద్యోగి కప్పడు గిరిగోళ్ళన్న ఏం చేయబోతున్నారా మీరు అని అడిగాడు ఈ వృద్ధ బౌద్ధుడు. అడిగితే యాగ పన్న పోగిరోం ఎన్న అదుక్కు ఇంద సమిదక్కలు ఎదుక్కు ఎన్న హోమం పన్నయన్నార్గల్. సరే యాగం చేయబోతున్నారు, అయితే కనుక యాగం పన్నం అదుక్కు ఇంద ఈ సమిదలు ఎందుకర్రా మీకు అని అడిగాట ఆ బౌద్ధుడు. అడిగితే హోమం చేయటానికి అని చెప్పారు వీళ్ళు. అప్పుడు అవన్ తద్వరం పత్ర బుక్ పశువు ఎన్ను కాస్తం తిన్న పిరక్కెరదిల్ పుల్లై తిన్నిర పశువాయ్ పిరక్కెరదు నల్లదు ఎన్నుం హవిస్సు ఎదుక్కు. ఏమిటి మీరు ఈ సమిదలతోటి యజ్ఞం చేస్తారా, ఈ యజ్ఞం వల్ల మీకు ఫలం కలుగుతుందా అని అడిగి, అంటే మీరు ఏం చేస్తున్నారు, ఈ పుల్లల వల్ల మీకు ఆ ఫలం లభిస్తుందని భావిస్తున్నారు మీరు, అంతే కదా మీరు భావిస్తుంది. ఆ ఫలం మీకు ఎలా కలుగుతుందో నాకు అర్థం కావటం లేదు అన్నట్లుగా ఒక సందేహాన్ని పడేశాడు వాళ్ళ యొక్క మనసులో. అప్పుడు అయిపోయిన తర్వాత అదుక్కు ఇంద సమిదత్తు కలిపి అని అయిపోయింది కదా. హవిస్సు ఎదుక్కు ఎన్ను కేటాన్ నల్లది ఎన్ను హవిస్సు ఎదుక్కు ఎన్ను కేటాన్. సరే హవిస్సు యజ్ఞం చేసిన తర్వాత హవిస్సు ఉంటుంది కదా, అది ఎందుకర్రా మీకు అని అడిగాడు. దేవరగలకు హవిర్భాగం కొడుక్కయన్నారుగల్. దేవతలకి హవిర్భాగాలు ఇవ్వాలి కదండి అన్నారట వాళ్ళు. ఇదుక్కు అవన్ ఒరుత్తన్ అసలూరుక్కు పోగిరవన్ కట్టి పోగిర సోత్తై ஒருத்தன் கையிலே இட்டு வைத்துத்தான் போனால் அவனுக்கு அவனுண்ட சோறு வந்து உதவினால் அன்றோ దేవరులకు కొడుత హవిస్సుం ఉంగళకు ఉదవం ఎన్నుం. ఇప్పుడు మీరేం చేస్తున్నారు, ఈ అగ్ని ద్వారా మీ హవిస్సులని దేవతల దగ్గరికి పంపిస్తున్నారు. వాళ్ళు ఈ హవిస్సులను స్వీకరిస్తారు. వాళ్ళు అలా స్వీకరిస్తే ఫలం మీకు లభిస్తుందని మీరు అనుకుంటున్నారు, అంతే కదా. ఇప్పుడు మీరు యాగం చేయడము, ఈ హవిస్సులను దేవతలకు ఇవ్వటము, సమిదల ద్వారా యాగం చేయటం, ఇదే కదా మీరు అనుకుంటున్నటువంటి భావన. ఎలా ఉన్నదంటే ఈ విషయం, ఒక వ్యక్తి ఊరు వెళ్తూ ఉన్నట్ట. ఊరు వెళ్లే సమయంలో ఏం చేశాడు, ఆ ఊర్లో ఉన్నటువంటి ఒక వ్యక్తికి ఇదిగో చక్కగా సాపాటంతా వండి ఆయన చేతికిచ్చి ఈ పదార్థాలన్నీ రోజు మీరు తింటూ ఉండండి, మీరు తింటూ ఉంటే అది నా కడుపు నిండుతుంది అని చెప్పాట ఆ వ్యక్తి ఆ ఊరు వెళ్తూ. ఎక్కడో ఈ ఊళ్ళో ఉన్నటువంటి ఈ వ్యక్తి తింటే ఈయనకి కడుపు నిండుతుంది, కానీ ఎక్కడో ప్రయాణం చేసి ఊరు వెళ్ళినటువంటి ఈ పదార్థాలు ఇచ్చిన వ్యక్తికి కడుపు నిండుతుందా? అలా ఉందర్రా మీరు చెప్పినటువంటి విషయం. ఇక్కడ మీరు యజ్ఞం చేసి ఈ హవిస్సులను దేవతలకు సమర్పిస్తే వాళ్ళ కడుపులు నిండితే అది వాళ్ళ కడుపు నిండుతుంది, కానీ మీ కడుపులు నిండినట్లు ఎలా అవుతుంది అని ఒక సందేహాన్ని రేకెత్తించాడు వాళ్ళకి. ఎన్నుం இந்த ஆடுகள் எதுக்கு என்னு கேட்டா దేవరగలుக்கும் கொடுத்தா విశ్వం உங்களுக்கு ఉదవం ఎన్నుం. అది ఆ దేవతలకి సమర్పించే హవిస్సులన్నీ మీకు ఉపకరిస్తాయని అనుకుంటున్నారు మీరు. సరే ఆ విషయం అలా ఉంచండి. ఇది ఇంద ఆడుగల్ ఎదుక్కు ఈ మేకెందుకు అని అడిగాడు మళ్ళా. ఒపై ఎడుతు హోమం పన్నయన్నారుగల్. అదిగో ఒపై ఇవ్వాలి కదండి, హోమం చేసేటప్పుడు ఒపై సమర్పించాలి కదా, అందుకు అని చెప్పారు వాళ్ళు. ஆனால் ஆட்டு ஆணியன் பரமதார்மிகன் என்னும் இப்படியே அவர்களை கிருத்திரிமோக்திகளாலே பிரமிப்பிக்க. ஆனால் ఆట్టు ఆణియన్ ధార్మికుడు అని ఈ రీతిగా అవరగలై కృత్రిమోక్తిగళాలే భ్రమిప్పిక్క, ఇలాంటి కృత్రిమమైనటువంటి ఆట్టు ఆణియన్ పరమధార్మికన్ అంటే ధార్మికుడు ఆ హోమంలో ఉపయోగపడతాడు కాబట్టి ఆ మేకగారే ధార్మికుడు అనే భావన. ఇలాగా కృత్రిమ ఉక్తిగళాలే భ్రమిప్పిక్క, కృత్రిమమైనటువంటి ఉక్తులతోటి వాళ్ళని భ్రమింపచేయగా అవరగలం అవన్ వార్తయ్యే విశ్వసిత్తు యాగం పన్నుగిరత్తయ్యం విట్టు ధర్మ శ్రద్ధేగలం పోయి రుద్రనయ్యం దూషిక్కత్తొడంగినారుగల్. వాళ్ళు కూడా ఆయన చెప్పినటువంటి మాటలు విన్నారు,
యాగం చేయడం విడిచిపెట్టేశారు యాగాలని, ధర్మశ్రద్ధంతా పోయింది. తనకి వరాలు ఇచ్చినటువంటి రుద్రుని కూడా దూషించడం మొదలు పెట్టారు వాళ్ళు. అవ్వళవిల్ అంద వృద్ధ బౌద్ధన్ రుద్రన్ అరుగేసెండు ఉన్నై దూషిక్కిరార్ కండాయో ఎన్నాన్. అప్పుడు ఏం చేశాడు ఈ బౌద్ధుడు రుద్రుడి దగ్గరికి వెళ్ళి, నిన్ను దూషిస్తున్నారు చూసావా అని చెప్పాట. మళ్ళా అక్కడికి వెళ్ళి అత్తై కేటు అవను కోపిత్తుకొండు అవరగలై సమ్మరిక్క ఉపక్రమిత్తాన్. అది విన్నటువంటి రుద్రుడు గారు చూసి వాళ్ళ మీద కోపం వచ్చి వాళ్ళని సంహరించడానికి ఉపక్రమించాట. అప్పోదు భూమి తేరా ఇరుందదు. భూమి ఆ సమయంలో ఎలా సంహరించాడు రుద్రుడు? భూమి రథమైంది. మహామేరు ధనుస్సా ఇరుందదు. మేరు పర్వతాన్ని ధనుస్సుగా చేశాడు. సర్వేశ్వరున్ అంబా ఇరుందాన్. సర్వేశ్వరుడే ఆ మహామేరు పర్వతం ధనుస్సు అయితే అందులో ఒక అంబు ఉండాలి కదా, బాణపుల్ల. సర్వేశ్వరుడే బాణపుల్లయ్యాడు. రుద్రన్ అంద అసురర్గలోడే యుద్ధం పన్ని అంద అంబై కొండు అవరుగలై సంహరిస్తాను. రుద్రుడు గారు అసురులతోటి యుద్ధం చేసి ఆ అంబుతోటి ఆ బాణంతో వాళ్ళని సంహరించాడు. పిన్బు దేవరగలకు ఆవిర్భాగం ఉండాయిత్తు. ఆ తర్వాత దేవతలకి ఆవిర్భాగం లభించింది. ఇప్పటి ఈశ్వరన్ కృత్రిమత్తినాలే జయిక్కయ్యినాలే. ఇలా ఈశ్వరుడు కృత్రిమత్వంతో జయించడం చేత కల్లవేడత్తై కొండుపోయిండు తొడంగి ఉయిరుండ ఉపాయంగళం ఎన్ను ఆళ్వార్ అరుళిచ్చేదు 7 పట్టు అరుళిగిరార్ ఎన్ను ప్రసాదిత్తరుడు. అదిగో ఈ రీతిగా ఇన్ని ఉపాయాలను చేసి వాళ్ళని మోసం చేసి వాళ్ళని వేదం విషయంలో విశ్వాసం పోయిన వాళ్ళగా చేసి వాళ్ళని సంహరించాడు. అందుకని ఉయిరు ఉపాయంగల్ అన్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. ఇది అంటే బుద్ధుడి వేషం వేసుకొని వచ్చింది కూడా ఆశ్రితుల్ని రక్షించడం కోసమే. కాబట్టి ఆడవాళ్ళకి ఏదైనా ఆశ్రితుల విషయంలో ఆయన ఏ కార్యం చేసినా అది మనసు నీరయ్యేలాగా చేస్తుందని ఆడవాళ్ళ యొక్క భావన. కళ్ళ వేడత్తై కొండుపోయి పురం పొక్కవారుం కలందసురరై ఉళ్ళం పేదం செய்திட்டு இருண்ட உபாயங்களும் வெள்ளனே ஜடையானும் இன்னிடை வேரலாமை விளங்க நின்னது முள்ளமுள் குடைந்து என் உயிரை உருக்கி உண்டுமே. ஆழ்வார் எம்பெருமானார் ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ஆச்சார